మేనిఫెస్టో అంటే ఎన్నికల ముందు అలవి కాని అమలు కాని హామీలిచ్చి ఎన్నికలు ముగిశాక దాన్ని మాయం చేసే రోజులు చూశాం. మేనిఫెస్టో అంటే జస్ట్ హామీలు ప్రింట్ చేసే చిత్తు కాగితంలా భావించే చంద్రబాబు ఎన్నికల తరువాత దాని మొహం చూడడు. 2014లో 650 హామీలిచ్చాడు. ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేయలేదు. అదేంటని ప్రశ్నిస్తే మేనిఫెస్టోని మాయం చేసేశాడు సార్. కానీ అసలు మేనిఫెస్టో అంటే ఏమిటో తెలుసా? దానికున్న విలువేంటో తెలుసా? ఒక నాయకుడు ప్రామిస్ చేశాక దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయాల్సిన బాధ్యత ఉంటుందా లేదా? ఎస్, ఖచ్చితంగా అమలు చేసి తీరాల్సిందే. అదే చేసి చూపించారు సీఎం జగన్. మేనిఫెస్టోని పవిత్ర గ్రంథంలా భావించిన నేత 99% హామీలను నెరవేర్చిన ఘనత, డీబీటీతో 2.7 లక్షల కోట్ల లబ్ధి చేకూర్చినటువంటి చరిత్ర, చెప్పాడంటే చేస్తాడంటే అన్న విశ్వసనీయత, మేనిఫెస్టోని ఓ పవిత్ర గ్రంథంలా మార్చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చి చూపారు. ఇక భవిష్యత్తులో ఎవ్వరూ అబద్ధపు హామీలు ఇవ్వకుండా చేసేశారు. మేనిఫెస్టోకి విలువనిచ్చి జగన్ చేసిందేంటి? మేనిఫెస్టోని ఒక చిత్తు కాగితంలా చూసి చంద్రబాబు చేసిన మోసమేంటి? 10 పాయింట్లలో చూద్దాం. పాయింట్ నెంబర్ 1, అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే 95% హామీలు నెరవేర్చిన ఘనత, చెప్పాడంటే చేస్తాడంతే. పాయింట్ నెంబర్ 2, అధికారంలోకి వచ్చిన 58 నెలల్లో 99% హామీలు నెరవేర్చిన ఘనత, చెప్పాడంటే చేస్తాడంతే. పాయింట్ నెంబర్ 3, నవరత్నాలతో డీబీటీ రూపంలో పేదలకు 2,70,000 కోట్లు లబ్ధి చేకూర్చిన ఘనత, చెప్పాడంటే చేస్తాడంతే. పాయింట్ నెంబర్ 4, నాన్ డీబీటీ కింద 1,79,000 కోట్లతో కలిపి 4,49,000 కోట్ల లబ్ధి చేకూర్చిన ఘనత, చెప్పాడంటే చేస్తాడంతే. పాయింట్ నెంబర్ 5, డీబీటీ నాన్ డీబీటీ ద్వారా రాష్ట్రంలో 87% కుటుంబాలకు లబ్ధి చేకూర్చిన ఘనత, చెప్పాడంటే చేస్తాడంతే. మరి 2014లో చంద్రబాబు ఏం చేశారో తెలుసా? ఎన్ని హామీలు ఇచ్చారో తెలుసా? ఆయన ఘనతేంటో తెలుసా? పాయింట్ నెంబర్ 6 నుంచి స్టార్ట్ చేద్దాం. 1,00,000 కోట్లకు పైగా ఉన్న రైతు డ్వాక్రా రుణమాఫీ చేస్తానంటూ మోసం చేసిన ఘనత బాబుది కాక ఇంకెవరిది? పాయింట్ నెంబర్ 7, బ్యాంకుల్లో తాకట్టులో ఉన్న బంగారం ఇంటికి తీసుకొచ్చి ఇస్తానని మోసం చేసిన ఘనత బాబుది కాక ఇంకెవరిది? పాయింట్ నెంబర్ 8, ఇంటికో ఉద్యోగం ఇస్తానని ఇంటింటికి వెళ్లి ప్రచారం చేసి మోసం చేసిన ఘనత బాబుది కాక ఇంకెవరిది? పాయింట్ నెంబర్ 9, నెలకు 2,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి మోసం చేసిన ఘనత బాబుది కాక ఇంకెవరిది? పాయింట్ నెంబర్ 10, 2014 మేనిఫెస్టోలో 650కి పైగా హామీలిచ్చి ఒక్కటి నెరవేర్చకుండా మోసం చేసిన ఘనత బాబుది కాక ఇంకెవరిది? ఈ అంశాలపైనే మనం చర్చించబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు కారుమూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ జాయింట్ సెక్రటరీ, ఇక పురుషోత్తం రెడ్డి గారు సీనియర్ అనలిస్ట్, అలాగే పెద్దిరెడ్డి రవికిరణ్ గారు బీజేపీ అధికార ప్రతినిధి. రైట్, ఇప్పుడు ఈ మేనిఫెస్టో అంశం ఎందుకు తెర మీదకి వస్తోందంటే త్వరలో వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో రాబోతోంది. ఇప్పటికే అనేక హామీలను కూడా చంద్రబాబు ఇచ్చేశారు. గతంలో ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో 2014లో దాదాపు 650 హామీలుంటే అందులో ఒక్కటి నెరవేర్చకుండా వెళ్ళిపోయినటువంటి ఏకైక ముఖ్యమంత్రిగా ఈ దేశంలోనే పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నటువంటి ఘనత ఆయనకే చెల్లుతుంది. ఒక ఉదాహరణతో మనం ప్రారంభిద్దాం ఈ డిబేట్ని. ఎస్, ఒక్కసారి ఇది విని. నేను ఒకటే చెప్పాను, ఎన్ని ఇబ్బందులున్నా పర్వాలేదని 100 రోజులు ఆలోచించి కడాను ఒక పథకాన్ని తీసుకొచ్చాం. దాని ప్రకారం ఏ రైతు కూడా ఒక్క పైసా మీరు రుణాలు కట్టకుండా పూర్తిగా రుణాలు చెల్లించే బాధ్యత నేను తీసుకుంటున్నాను. మీరు భయపడవలసిన అవసరం లేదు. మీ ఇంటికి ఏ బ్యాంకులు రాడు, ఎలాంటి జప్తులు ఉండవు. ఈ నెల 22వ తారీఖున 20% బ్యాంకుల్లో వేసి ఆ తర్వాత మీ రుణాలు రీషెడ్యూల్ చేసి తిరిగి మీకు అప్పించే బాధ్యత నేను తీసుకుంటున్నాను. రుణమాఫీలు ఎక్కడ చేయలేదు. రుణమాఫీలు ఇచ్చేసే 1 టైం సెటిల్మెంట్ అయిపోయింది. ఇంకేం చేస్తారు? పూర్తి కట్టి చేస్తారే? ఆ రోజు ఏదైతే చెప్పామో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి 1.5 lakh 1 టైం అన్నారు. 1 టైం ఇచ్చేసాం. పూర్తిగా చేస్తాను ఎవరు చెప్పారు? నువ్వు చెప్పుకోండి. ఇట్లా ఆశ నేను చెప్పేదంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక ఓపిక ఉండాలా. నేను చెప్పిన మాట అమలు చేస్తున్నా. ఆ రోజు 1.5 lakh మీలాంటి వాళ్ళు ఒకరిద్దరు ఉండే ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. రియల్గా చెప్తారా, ఏమనుకోవద్దండి. అది కూడా నేను చెప్పాల్సి వస్తుంది పబ్లిక్కి. చెప్పకపోతే నేను ఫెయిల్ అవుతాను. నేను 1.5 lakh చెప్పాను, 1.5 lakh ఇచ్చాం. నువ్వేమన్నా అంతా చేస్తున్నారంట. నీకెవరు చెప్పారు? రాత్రి కల వచ్చిందా నీకు? దిస్ ఇస్ వేర్ ఐఎమ్ సారీ.
డెమోక్రసీ కూడా మీనింగ్ ఉండాలి. విచ్చలవిడతనం వస్తేనే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకనే ఆ విచ్చలవిడతనం రాకూడదు. ఇది మోడీ గారిని దూషించి, మోడీ గారిని వ్యక్తిగతంగా దూషించి, అమిత్ షా గారిపైన రాళ్లదాడి చేయించి, మళ్ళీ వెళ్ళి కాళ్ళు పట్టుకుని నాలుక మడతేసి మోడీ గారు విజన్ ఉన్న లీడర్ అని మీరేమన్నా చెప్పుకోండి, ఎన్నికల కోసం ఏ వేషాలైనా వేయండి చంద్రబాబు నాయుడు గారు, ఇలా రైతులకి 83,000 కోట్ల రూపాయల రైతు రుణాలు చేస్తానని, 14,000 కోట్ల రూపాయల డ్వాక్రా రుణమాఫీ చేస్తానని ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా మోసం చేసి వెళ్ళిపోయి నాలుక మడత పెట్టి, అది కూడా చేయడం కాదు, నాలుక మడత పెట్టి ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారో చూసాం. ఇప్పుడు నేను చూపించిన వీడియో దయచేసి మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఈ రాష్ట్రంలో ప్రతి మొబైల్కే వెళ్ళాలి, ప్రతి ఒక్కరికి చేరాలి ఈ వీడియో. చంద్రబాబు నైజం ఎలాంటిదనేది మొత్తం నేనే భరిస్తాను, మొత్తం రుణాలు నేనే తీర్చేస్తాను, బ్యాంకుల్లో ఉన్నటువంటి బంగారు నగలు కూడా తీసుకొచ్చి మెళ్ళలో నేనే అలంకరిస్తానని చెప్పారు. రూపాయి కాదు కదా, నయ్యా పైసా ఇవ్వలేదు. రుణమాఫీకేమో, రైతు రుణమాఫీకేమో కోటయ్య కమిటీని పెట్టి దాన్ని కుదించి 23,000 కోట్లకు తెచ్చారు. ఏది 83 నుంచి. దాంట్లో 12,000 13,000 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకొని మొత్తం ఇచ్చేశానని చెప్తున్నారు. ఇచ్చేశానని చెప్పడం ఇంకా దుర్మార్గం. ఇప్పుడు నేను పురుషోత్తం రెడ్డి గారితో మాట్లాడాలనుకుంటున్నా. పురుషోత్తం రెడ్డి గారు, మేనిఫెస్టో అనే అంశం నిజానికి ఏదో మనం హామీలు ఇచ్చేసి దాన్ని తర్వాత పక్కన పెట్టేసి అధికారం వచ్చిన తర్వాత దాన్ని మర్చిపోయే పరిస్థితులు ఏంటిది? మీరు చూస్తున్నారు, మేనిఫెస్టోకి విలువ ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా? ఈశ్వర్ గారు, అందరికీ నమస్కారం. నమస్తే సార్. బేసిక్ గా ఎన్నికల సమయం దగ్గర పడిందంటే ప్రతిపక్షాలు మేనిఫెస్టోని ఎక్కువ మాట్లాడాలి. మీరు అధికారంలోకి వచ్చేదానికి హామీలన్నీ ఇచ్చినారు, ఏం చేసినారని ప్రతిపక్షం మాట్లాడడం అనేది సాంప్రదాయం. అవును. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉల్టాగా అధికార పార్టీ మాట్లాడుతోంది. ఒక క్రెడిబిలిటీకి అదొక ఉదాహరణ. అంటే అధికార పార్టీ మేనిఫెస్టో గురించి మాట్లాడకూడదు మామూలుగా అయితే, ఎందుకంటే అవి గుర్తు చేస్తే అక్కడ పాత రోజులను గుర్తు వస్తాయని. ప్రతిపక్షం గుర్తు చేయాలి మీరు ఇచ్చిన హామీలు ఏమైనా. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి 6 గ్యారంటీలు అవి మరి రోజు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి కదా, కానీ ఆంధ్రప్రదేశ్ లో ఉల్టాగా అధికార పార్టీ మాట్లాడుతోంది. ఎస్, మేము వాళ్ళు చెప్పింది తప్ప ఉప్ప లెక్కలు వాటి జోలికి నేను అట్లేదు. అధికార పార్టీ ధైర్యంగా మేనిఫెస్టో గురించి మాట్లాడుతా ఉందంటే వారి పట్ల వారికి ఉన్న విశ్వాసం, ప్రజల్లోకి మా మేనిఫెస్టో చెప్పి మేము ఓట్లాడగలమన్న ధైర్యం, ప్రతిపక్షాన్ని కూడా ప్రశ్నించగలన ధైర్యం అధికార పార్టీకి ఉన్నప్పుడు మాత్రమే మేనిఫెస్టోని గుర్తు చేస్తుంది. మేనిఫెస్టోని గుర్తు చేయడం అంటే మేనిఫెస్టోలో అంశాలను గుర్తు చేయడమే కదా. గుర్తు చేయడానికి సాహసం ఎప్పుడు ఎట్లా వస్తుంది? తమ పరిపాలన పట్ల లేదా తమ ఇచ్చిన మేనిఫెస్టో పట్ల ప్రజలు సంతృప్తిగా ఉండడం. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. కొన్ని చెయ్యొచ్చు, చేయకపోవచ్చు, లెక్కలు 95%, 98% ఆ జోలికి నిలట్లేదు. నా మేనిఫెస్టో చెప్తున్నారని నాకు ఒక ధైర్యం, ప్రజలు నమ్ముతారని విశ్వాసం. ఈ రెండు లేకపోతే ఎప్పుడు కూడా అధికార పార్టీ మేనిఫెస్టో ఆ శాతాలు లెక్కకుండా మీరు చెప్పిన పాయింట్ బాగుంది. మేము ధైర్యంగా మా మేనిఫెస్టో పట్టుకుని ప్రజల ముందుకు వెళ్తాం. మీరు అదే 2014 నాటి మేనిఫెస్టో తీసుకొచ్చి ప్రజల ముందుకు రాగలరా అని అంటున్నారు. అయ్యా, అదొక ఇంపార్టెంట్ అంశం. రెండో అంశం ఏంటంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఒక సవాల్ చేస్తున్నారు కదా. ఇప్పుడు రెండు సవాళ్ళు వస్తాయి ఆంధ్రప్రదేశ్ లో. 14 నుంచి 19 మీరేం చెప్పారు, ఏం చేశారు, 19 నుంచి 24కి మేమేం చేసాం, మేమేం చెప్పాం, చర్చకి సవాలు అని ముఖ్యమంత్రి అంటున్నాడు. ఇప్పుడు కొత్తగా ఇంకొక యాడ్ చేయాలి. ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కులర్ కదా రాబోయేది, వాళ్ళు కోరుకుంటా ఉండేది. కాబట్టి 14 నుంచి 19కి మీరు ముగ్గురు ఏం చేసినారు, 19 నుంచి మేమేం చేసినాం, 24 వస్తే మీరేం చేస్తారు. ఈ సవాల్ అన్నది చాలా డెమోక్రటిక్. ఈ ఆంధ్రప్రదేశ్ లో ఇంతవరకే పరిమితమై ఎన్నికలు జరిగితే చాలా మంచిది. ఎందుకంటే ఎవరేం చెప్పారు, ఏం చేశారు అన్నదాని ఇది జగన్మోహన్ రెడ్డి గారు, మనం సచివాలయానికి అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు సచివాలయంలోకి వెళ్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతో ఇవి ఉంటాయి ఈ హామీలు. సచివాలయం పోయినప్పుడు కూడా ఆయన ఎప్పుడు అన్నాడు, ఒకసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇవన్నీ ఎందుకు పెడతారంటే నాకు గుర్తుండాలి, నేను ఏమి హామీ ఇచ్చాను, నాకు ఎప్పుడు సెక్రటేరియట్ కి సీఎం పేసీకి వెళ్తే ఆయన పరిపాలించడం కోసం వెళ్తాడు. వెళ్ళినప్పుడల్లా ఈయన ఫోటోతో ఒక్కొక్క హామీ, నవరత్నాల హామీలు రాస్తా ఉంటారు వరుసగా సెక్రటేరియట్ లో పైన సచివాలయం ఏ బ్లాక్ వెళ్తే. అంటే ముఖ్యమంత్రికి నిరంతరం హెచ్చరిక, అంటే నేను ఇచ్చిన హామీలు ఇవి, నేను ఇచ్చిన హామీలు ఇవని ఆయన కానీ గుర్తు చేసుకునే విధంగా టెస్ట్ చేసుకునే ప్రయత్నం చేశాడు. ఆయన హామీల అమలు విషయంలో చాలా కరాఖండిగా వ్యవహరించడానికి ప్రయత్నం చేశారు. కొన్ని హామీల అమలులో కొన్ని మార్పులు కూడా జరిగాయి, అది కూడా మనం ప్రస్తావించాలి. ఉదాహరణకు నిరుద్యోగులకు సంబంధించి 2,50,000 ఉద్యోగాలు ఫిలప్ చేస్తామని చెప్పి ఆయన హామీ ఇచ్చాడు. ఎవ్రీ జనవరికి చేస్తారన్నాడు. బట్ దాంట్లో ఒక మార్పు ఏం జరిగింది, 1,20,000 ఉద్యోగాలని వన్ టైం సెటిల్మెంట్ అధికారంగా వచ్చిన 6 నెలలకే ఫిలప్ చేశాడు. అంటే మామూలుగా అయితే ఒక ఎన్నికల స్ట్రాటజీ గల ముఖ్యమంత్రి అయితే ఏం చేయాలి, ఈ 1,20,000ని
3 సంవత్సరాలు పొడిగించున్నచ్చు. ఈ సంవత్సరం 40,000, ఆ సంవత్సరం 40,000. ఈ 3 సంవత్సరాలు పొడిగించిన జగన్ ది గ్రేట్ అని ఉంటాయి అందరూ. అంటే ఏంటంటే ప్రతి జనవరికి సంక్రాంతికి 40,000 వేసుకుంటాం అంటే గొప్ప ముఖ్యమంత్రి. అట్లా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు వన్ టైం 1 లక్ష దాదాపు 40,000-50,000 దాకా వన్ టైం ఉద్యోగాలు 6 నెలల్లో అధికారానికి వచ్చిన 6 నెలలు ఫిలప్ చేస్తే ఎప్పుడు కూడా పార్టీ అధికారంలో ఉన్న పార్టీ ఎన్నికల దగ్గరగా ప్రాధాన్యత ఇస్తుంది. ఎందుకు గుర్తుండాలి కదా జనానికి. కాబట్టి అట్లా కాకుండా ఎన్నికలు వచ్చిన 6 నెలలకే హామీలు అమలు చేయడానికి ప్రయత్నించడం, దానికి ఒక గ్రామ సచివాలయ వ్యవస్థ సృష్టించడం, 1,50,000 దాకా పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వడం. అంటే 3 ఏళ్లు చేయాల్సింది ఫస్ట్ 6 నెలల్లో చేశాడు కదా. అంటే మనం కోరినట్టు కానిస్టేబుల్ ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు కాకపోవచ్చు. 2,50,000లో 1,50,000 వన్ టైం చేశాడు అంటే ఎంత పర్సెంటేజ్ చేసినట్టు ఫస్ట్ ఇయర్. ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రయత్నం చేశారు. మీరు ఒక వీడియో చూపించారు, దీంట్లో గమ్మత్తు ఉంది. అదేంటంటే 1,50,000 వన్ టైం అన్నాడు, అది శుద్ధ తప్పు. 1,50,000 వన్ టైం సెటిల్ చేసింది కేవలం రాజధాని ప్రాంత రైతులకు మాత్రం. ఇది కూడా గుర్తుండాలి రాష్ట్ర ప్రజలు. వన్ టైం 1,50,000 ఈ రుణమాఫీని వన్ టైం సెటిల్మెంట్ చేసింది కేవలం 19 గ్రామాల్లో ఉన్న రాజధాని రైతులకు మాత్రమే. మొత్తం రాష్ట్రంలో ఉన్న రైతులకంతా 3 times 4 times చేశాడు. 50,000 చేసుకొచ్చాడు. వడ్డీ కూడా పెరిగింది. ఎందుకంటే వాళ్ళు ఒప్పందం చేసుకున్నది, మహా అద్భుతమైనటువంటి ఒప్పందం, రియల్ ఎస్టేట్ ఒప్పందం చేసుకున్నారు కాబట్టి దానికి గిఫ్ట్ గా వాళ్ళకి మాత్రం 1,50,000 వన్ టైం సెటిల్మెంట్ చేశాడు. కొంత వ్యతిరేకత వచ్చింది సార్. అంటే ఇంకా అంతకు మించి చేసిన వాళ్ళు అడిగితే రైతులకు అత్యాశ పనికిరాదు, రైతులకు అత్యాశ ఎక్కువైపోయింది, ఎంత కావాలని అడుగుతున్నారని అన్నాడు ఆయన. అంటే అత్యాశ పెట్టింది మనం కదా. పాయింట్ ఏంటంటే మీరు సాధ్యం కాని హామీని వాళ్ళకి ఇచ్చి మళ్ళీ అమలు చేయనప్పుడు అత్యాశ అంటే ఎట్లా? అంటే ఒకటి విలేకరులు మిమ్మల్ని బెదిరిస్తే పాపం ఆడ విలేకరులు బెదిరిస్తే వాళ్ళు ఏం చేస్తారు, జనంలో ఒకటి చెప్తే వాళ్ళు చెప్తారు ఏంటనేది. ఇంకా గమ్మత్తుంది దాంట్లో. వారు ఒక ఈ అర్హుల లిస్ట్ ప్రకటించారు ఈశ్వర్ గారు. మీరు ఒక కమిటీ వేశారు, కోటాయి గారి కమిటీ ఏదో వేశారు కదా. ఆ కమిటీ వేసినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి నామ్స్ అండ్ ఫామ్ 6 వేసుకొని వీళ్ళు అర్హులని బ్యాంకుల్లో లిస్ట్ చేశారు. దీనిపైన అభ్యంతరాల స్వీకరణ కోసం సచివాలయంలో ఒక వ్యవస్థ సృష్టించారు. అంటే అభ్యంతరాలు మేము కూడా దీని అర్హులు మీరు చెప్పిన ప్రకారం అని కొన్ని వేల అప్లికేషన్స్ వెళ్ళాయి. ఏది ఈ గ్రీవెన్స్ సెల్ కి మీరు ఇచ్చిన నామ్స్ ప్రకారం మేము కూడా అర్హులు కానీ లిస్ట్ లో లేదు మమ్మల్ని అంటే ఆ గ్రీవెన్స్ సెల్ ని క్లోజ్ చేశారు. అంటే అభ్యంతరాలు చెప్పే దాన్నే క్లోజ్ చేశారు. అంటే ఇంత హడావుడికి ఎందుకు చేయాలి? కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ మేనిఫెస్టోను గుర్తు చేస్తా ఉందంటే ఒక గట్స్, ప్రతిపక్షం మేనిఫెస్టో ఒక రండి అని కోరుతుంటే ఒక సవాలు. దీని ఖచ్చితంగా ఈ సవాలు ఈ ఎన్నికలకు మంచిగా ఉంటుందని, ఇట్లాంటి సవాళ్ళు మీరేం చేశారు మేమేం చేసాం మన పరిపాలన ప్రాతిపదికనే ఓట్లు అడగడం అనేది ది బెస్ట్ మెథడ్. ఆ మెథడ్ తో ఎన్నికలకు వెళ్తే బెస్ట్ గానే ఫలితాలు ఉంటాయని నేను అనుకుంటాను. రైట్. రైతులకు అత్యాశ పనికిరాదు, రాజధాని రైతుల రుణమాఫీపై సీఎం చంద్రబాబు. ఆ రైతులంతా దొంగలే. ఈ దొంగలంతా ఎవరో తెలుసా సార్? 1.5 లక్షలకు మించి అప్పు చేసిన వాళ్ళు, అంటే రుణాలు తీసుకున్న వాళ్ళంతా దొంగలే అట. ఇప్పుడు వాళ్ళు ఓట్లేశారు, ఈయన మాటలు నమ్మి ఓట్లేసినందుకు దొంగలు అనే ముద్ర ఎంచుకున్నారు. రైతులంటే ఎంత చిన్న చూపు అనడానికి ఇది ఒక నిదర్శనం. 2 సందర్భాల్లో ఆయన రైతుల గురించి మాట్లాడినటువంటి మాటలు. ఎస్ వెంకటరెడ్డి గారు ఏం చెప్తారు ఈ మేనిఫెస్టోల గురించి? ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ గుడ్ ఈవినింగ్, నమస్కారాలు. ఏదైతే ఎన్నికల ప్రణాళిక మన మేనిఫెస్టో, అది నిజంగా మిగిలిన రాజకీయ పార్టీలు ఎన్నికలు వస్తున్నప్పుడు పక్క రాష్ట్రంలో ఏ హామీలు ఇచ్చారు, ఇంకా ఆ పక్క రాష్ట్రంలో ఏమి ఇచ్చారు, ఇప్పుడున్న అధికార పార్టీ ఏమి ఇచ్చింది, దాన్ని మళ్ళీ కాపీ కొట్టి దానికి ఇంకొద్దిగా పెంచేద్దామా, ఇలాంటి ఎన్నికల ప్రణాళికలో మనం 2014-19 ఎన్నికల దాకా మనం చూసాం. కానీ 2019 ఎన్నికల్లో ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ ప్రజల కష్టాలను నేరుగా తెలుసుకొని మనం ఏ విధంగా ప్రజలకి పేదరికం నుంచి బయటకు తీసుకురాగలం అనేది కదా వాళ్ళ దగ్గర నుంచి డైరెక్ట్గా అర్జీలు తీసుకొని దాన్ని అన్నింటినీ క్రోడీకరించి, అంటే ఆ ప్రజల్లోకి పాదయాత్ర ద్వారా వెళ్ళకముందు నవరత్నాలు అయినా అనౌన్స్ చేసాం. ఆ నవరత్నాలతో పాటు ఇంకేమేం చేయాలనేది ప్రజల దగ్గరికి వెళ్ళి తెలుసుకొని అవన్నీ కలిపి ఒక మేనిఫెస్టో రూపంలో క్రోడీకరించి పెట్టినటువంటి మేనిఫెస్టో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో. బట్ అన్ని మిగిలిన పార్టీల మేనిఫెస్టోలు ఏంటంటే ఏసీ గదుల్లో కూర్చొని ఒక 4-5 మేధావులు ఓ మేనిఫెస్టో కమిటీ అని కూర్చొని, ఇప్పుడు మనం చూసాం, మనం కర్ణాటక రాష్ట్రంలో ఏమి ఇచ్చారు దాన్ని తెలంగాణలో కాపీ, తెలంగాణ కర్ణాటకలో ఏమి ఇచ్చారో దాన్ని కిచిడీ చేసి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు కాపీ, సూపర్ 6 లేదంటే సూపర్ 7 అని ఇంకోటి ఏదో మొన్న బీసీలకి, అంటే వాళ్ళు ఏమి ఇచ్చారు వీళ్ళు ఏమి ఇచ్చారు కాపీ. ఇక్కడ అమ్మఒడి ఒకరికి ఇస్తున్నారు కదా, సో ఇక్కడ 2కి ఇద్దాం, లేదంటే 3 కానంటే 3కి ఇద్దాం, 10 మంది కంటే 10 మందికి ఇద్దాం, ఇట్లాంటి ఇప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితులు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు డే 1 నుంచే 2019లో అధికారంలోకి రాకముందు ఇదిగోండి నా మేనిఫెస్టో, నేను అధికారంలోకి వస్తే ఈ మేనిఫెస్టోని అమలు చేస్తా. అధికారంలోకి వచ్చిన తర్వాత డే 1 నుంచే ఆ మేనిఫెస్టోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం దగ్గర
అదేవిధంగా 15,004 గ్రామ వార్డు సచివాలయాల దగ్గర ఈరోజు తర్వాత 2 సంవత్సరాల తర్వాత ప్రతి గడప గడపకి మళ్ళీ ఆ మేనిఫెస్టోని తీసుకొని వెళ్ళి ఇదిగోండి నేను ఇచ్చిన మేనిఫెస్టో ఇది, ఈ మేనిఫెస్టోలో మీకు ఇవి అమలైనయా, అమలైతే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. ఇది కూడా మా మేనిఫెస్టో, మా మేనిఫెస్టో ద్వారా మీకు మంచి జరిగితే మీకు ఈ ప్రభుత్వం మా మేనిఫెస్టోని ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. ఇది ఇంత క్లియర్గా ఇంత క్లారిటీగా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉన్నారు. కానీ ఈ రోజు ఉన్నటువంటి పక్కన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మేనిఫెస్టో, దాన్ని ఎందుకు మనం ప్రస్తావించాలంటే తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, వాళ్ళిద్దరికి మద్దతు తెలిపినటువంటి జనసేన, వాళ్ళ ముగ్గురు ఫోటోలతో రూపొందించినటువంటి మేనిఫెస్టో పత్రం. ఆ మేనిఫెస్టోలో 2014లో ఇచ్చినట్లు మచ్చుకున్న ఒక 11 చెప్తాను సార్, ఎక్కువ చెప్పను, 650 చెప్పాలంటే టైం సరిపోదు కాబట్టి. వ్యవసాయ రుణాలన్నీ మాఫీ, డ్వాక్రా రుణాలన్నీ మాఫీ, ఇంటికొక ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగ వృత్తి 2,000, గుడిసెలు లేని ఆంధ్రప్రదేశ్. గుడిసెలు లేని ఆంధ్రప్రదేశ్ ఉంటే 31 లక్షల మందికి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఎందుకెళ్ళ పట్టాలు ఇస్తారు. ప్రతి ఇంటికి ఉచితంగా మరుగుదొడ్డి, కరకట్ట మీద కొత్త ఏమైనా కట్టించుకున్నారో కానీ దాని అమ్మటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ప్రతి నియోజకవర్గంలో వృద్ధాశ్రమాలు, కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య, కాలేజీ విద్యార్థులకు ఐప్యాడ్ ఎప్పుడు ఇచ్చాడు తెలియదు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు ట్యాబ్ ఇస్తుంటే మళ్ళీ దాన్ని ఓర్చుకోలేరు. ఇంకోటి సార్, వెనకబడిన తరగతులకు 100 శాసనసభ స్థానాలు, అంటే ఎస్సీ ఎస్టీ బీసీలు కలిపి 100 శాసనసభ స్థానాలు ఇస్తాడంట. ఎప్పుడన్నా ఇచ్చాడు సార్? బీసీలకు ఇప్పుడు 24 ఇచ్చాడు. ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ ఇచ్చేది ఉంది. వివిధ జిల్లాలను అనుసంధానం చేస్తూ బుల్లెట్ ట్రైన్స్ ప్రవేశపెడతాం. జిల్లాకు బుల్లెట్ ట్రైన్ వివిధ జిల్లాలు అన్నింటిని అనుసంధానం చేసి మొత్తం ఆడ కుప్పం నుంచి యువతలు ఇచ్చాపురం దాకా అన్ని జిల్లాల్లో అక్కడక్కడ కనెక్ట్ చేస్తూ బుల్లెట్ ట్రైన్స్. మరి ఎక్కడ కనపడలా. ప్రకాశం, నెల్లూరు, శ్రీకాకుళంలో ఎయిర్పోర్ట్స్ కడతాం. ప్రకాశంలో మరి ఎయిర్పోర్ట్ మాకైతే ఇప్పుడు దాకా ఎక్కడ కనపడలా, నెల్లూరులో కనపడలా, శ్రీకాకుళంలో కనపడలా. మళ్ళీ ప్రతి జిల్లాకు చిన్న ఎయిర్పోర్ట్లకు నిర్మిస్తాం. అయ్యేం పెద్ద ఎయిర్పోర్ట్లు, ఏం చిన్నవి అంట. మరి ఏడ చిన్నవి కనపడలా. కాపులను బీసీల్లో జాయిన్ చేస్తాం, రజకులను ఎస్సీలో జాయిన్ చేస్తాం, వాల్మీకి బోయలను ఎస్టీలో జాయిన్ చేస్తాం, కురువలను బీసీ బి నుండి ఎస్టీలుగా మారుస్తాం. మరి వీటిల్లో ఒక్క హామీ ఇవ్వకుండా ఈరోజు మళ్ళీ కొత్తగా ఈ హామీలు ఇస్తాం, ఆ హామీలు ఇస్తాం అని చెప్పి మళ్ళీ మోసం చేయడానికి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్ట్నర్స్ అందరూ కలిపి వస్తున్నారు, దయచేసి గమనించమని ప్రజలకు చెప్తా ఉన్నాం. మేము ఇచ్చిన మేనిఫెస్టో ద్వారా మంచి జరిగితే మాకు ఓటేయండి. మేము ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వనటువంటి కూడా ఒక 45 జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ప్రజలకు చేరువుగా తీసుకెళ్ళగలిగారు. సో మీరు అన్నట్టుగా ఏదో ఒకటి అలా చెప్తారు వాళ్ళు, ఏదో చెప్పి దీనికి అడుగులు పడినాయి కదా, ఇది పూర్తిగా రాలేదు కదా, ప్రత్యేక హోదా ఇవ్వలేదు కదా, మళ్ళీ ఇప్పుడు ఉల్టాయి మాట్లాడటానికి. సో ప్రత్యేక హోదా కూడా దాని మేనిఫెస్టోలో పెట్టారు, దేవుడు దయతో ప్రత్యేక హోదా సాధించుకున్నాం. నా దేవుడు మోడీ గారు కాబట్టి మోడీ గారు అది దయదలచలేదు, అది రాలేదు. సో ఏదో ఒకటి అరా హామీలని చూపించేసి మీరు మీ మేనిఫెస్టోని పట్టుకుని వెళ్తారా? 100% సార్, మా మేనిఫెస్టో ప్రతి గడపలో ఉంది. మా మేనిఫెస్టో ద్వారా మంచి జరిగితే ఓటేయమన్నా. మా మేనిఫెస్టో సార్, మా ఎన్నికల్లో మళ్ళీ మేనిఫెస్టో పట్టుకుని సార్ 100%. ఇదిగో మా మేనిఫెస్టో మీరు ఇంటర్నెట్ లో డౌన్లోడ్ చేస్తే వచ్చింది. బీజేపీ రవికిరణ్ గారి దగ్గర కూడా ఇప్పుడు స్టాక్ ఉంటుంది, నాకు తెలుసు ఆ విషయం. సో ఏంటంటే ఆయన చూపిస్తారు అది. సో మా మేనిఫెస్టో బీజేపీ వాళ్ళ దగ్గర ఉంది, తెలుగుదేశం వాళ్ళ దగ్గర ఉంది, జనసేన వాళ్ళ దగ్గర ఉంది, ప్రతి గడపలో ఉంది. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో అని చెప్పండి ఎక్కడ ఉంది. ఇప్పుడు ఇదే మేనిఫెస్టోని మేము అమలు చేసి చూపించాము, దానికి అంటే ఏ హామీలు ఇచ్చామో అవన్నీ చేశాము, ఇదిగో చంద్రబాబు చేయలేదని మీరు ప్రచారం సార్. ఒకటే వర్డ్ సార్, ఇదిగోండి ఈ మేనిఫెస్టో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో. మేము ప్రజల దగ్గరికి వెళ్తున్నాం, ఇదిగో మా మేనిఫెస్టో ద్వారా మీకు మంచి జరిగితే ఓటేయండి అని. మా మేనిఫెస్టోని వాళ్ళు కూడా తీసుకెళ్ళి చెప్పమనండి, అయ్యా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో, దీంట్లో మంచి జరిగితే వేయండి, జరగకపోతే మాకేమన్నా వాళ్ళని అడగమనండి, సింపుల్గా తేలిపోయింది కదా. ఇప్పుడు మేమంటున్నాం 2014 to 19లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూడండి, 2019 నుంచి 24 దాకా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు కదా. ఆ పాలన బాగుంటే వాళ్ళ కోటేయండి, మా పాలన బాగుంటే మా కోటేయమంటున్నాం. సింపుల్గా వాళ్ళని అడగమండి. అట్లానే ఇప్పుడు వాళ్ళు అడగడానికి 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైన పరిపాలన అందిస్తే బీజేపీ బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని ఏటీఎం లాగా వాడుకున్నారని చెప్పరు. ఇదే బీజేపీ ఏమీ చేయలేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారంటే వాళ్ళ కూటమిలో ఉన్నటువంటి పార్టీలు ఆ ప్రభుత్వం ఏం చేయలేదని చెప్పి వాళ్ళే బయటకు వచ్చినటువంటి పరిస్థితులు. సో మేము క్లియర్గా ఉన్నాం, క్లారిటీగా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల వైపు ఉంది, ఇది ప్రజా మేనిఫెస్టో ప్రజల్లో ఉంది. ఈ మేనిఫెస్టోని ఏదైతే ఈ 5 ఏళ్ళు ఎలా అమలు పరిచామో మళ్ళీ కూడా కంటిన్యూగా అమలు పరుస్తాం. రైట్, మళ్ళీ కూడా కంటిన్యూగా మళ్ళీ వచ్చే కూడా ఈ మేనిఫెస్టోని అమలు పరుస్తాం. పెద్దిరెడ్డి గారు, మీరు కూడా ఇట్లా గౌరవిస్తారా మేనిఫెస్టోని వైఎస్ఆర్సీపీ గౌరవించినట్టు? ఈశ్వర్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి, సాక్షి టీవీ వ్యక్తులందరికీ శుభ సాయంత్రం అండి. ఓకే, మేనిఫెస్టో మీరు చూపించారు, అలాగే నిందా వీడియోస్ కూడా చూపించారు. ఇదంటే డిజిటల్ యుగం కాబట్టి అన్ని అందుబాటులోనే ఉన్నాయి.
సో 2014 నుంచి 19 వరకు ఏం చేశారో ఏం చేయలేరో కూడా మీరు చెప్పారు. అది ప్రజలు కూడా తీర్పు కూడా ఇచ్చారు. నేనేది ఏంటంటే అప్పుడు ప్రతిపక్షంలో ఇందాక రెడ్డి గారు చెప్పినట్టు, పురుషోత్తమ రెడ్డి గారు చెప్పినట్టు, ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు ఆ పాలక పార్టీ ఇచ్చినటువంటి హామీల మీద నిలదీయటం సమంజసంగా అది 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 జనరల్ గా ఎక్కడ జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతిపక్ష నాయకుడిగా వారు 3600 కిలోమీటర్లు పాదయాత్ర చేసినప్పుడు ఇచ్చినటువంటి హామీలు, ఆ యొక్క చట్టం మొత్తం ఏదైతే నారా లోకేష్ గారు వాళ్ళు ట్వీట్ చేశారో 15 నిమిషాల వీడియోని, దానిలో ఒక అర నిమిషం మీరు కూడా ఒకసారి చూపిస్తే బాగుండేదేమో. అయితే నేను ఒకటి అంటాను, ఓకే గత ప్రభుత్వం కొంతవరకు చేయలేదు, అందుకే ప్రజలు తీర్పు ఇచ్చారు, పక్కన పెట్టారు. మరి మీరు వైసీపీ పార్టీ వారి పాదయాత్రలు ఇచ్చిన హామీలు ఏంటి? 2024 ఎన్నికలకు వెళ్లే లోపు మద్యపానాన్ని నిషేధించకపోతే అసలు మిమ్మల్ని ఓట్లే అడగను, ఆడపడుచులు హామీ ఇస్తున్నా అన్నారు, అది చేశారా? జనవరి మాసాన్ని జాబ్ క్యాలెండర్ చేస్తా అన్నారు, అది చేశారా? వచ్చిన ఏడాది మెగా డిఎస్సిని రిక్రూట్ చేస్తా అన్నారు, మీరు చేశారా? 250 యూనిట్లు నాయి బ్రాహ్మణులు ఉచితంగా ఇస్తానన్నారు, ఇచ్చారా? అందరికీ 200 యూనిట్లు ఫ్రీ అన్నారు, కరెంట్ రేట్లు తగ్గించేస్తా అన్నారు, పెట్రోల్ డీజిల్ రేట్లు దేశంలోనే ఎక్కువ రేట్లు చంద్రబాబు నాయుడు గారు పెట్టారు, నేను రాగానే తగ్గించేస్తా అన్నారు, చేశారా? ప్రతి మండలానికి వృద్ధాశ్రమం అన్నారు, ప్రతి నియోజకవర్గానికి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అన్నారు, కోల్డ్ స్టోరేజ్ అన్నారు, అలాగే ప్రతి చాలా ఆసక్తిగా ఉంది. ఇవన్నీ చంద్రబాబు వృద్ధాశ్రమము, కోల్డ్ స్టోరేజ్ ఇవన్నీ చంద్రబాబు మేనిఫెస్టోలో జరిగిన ధర స్థిరీకరణ నిధి అన్నారు, అనేకమంది చెప్పారు కదా. అప్పుడు వరకు ఖాళీగా ఉన్నారు 2,30,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాం మీరు రాగానే అన్నారు, అప్పుడు వరకు ఖాళీగా ఉన్నారు. మీ మేనిఫెస్టోలో సచివాలయాలు ఉద్యోగాలు చెప్పారు, అప్పుడు వరకు ఖాళీగా ఉన్న 2,30,000 భర్తీ చేస్తా అన్నారు, అది కూడా చేయలేదు కదా. అలాగే ఇప్పుడు మొత్తం ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి అన్న లెక్క ఉందా సార్ మన దగ్గర? కడప స్టీల్ ప్లాంట్ కి సార్ సచివాలయ ఉద్యోగాలు కాకుండా ఏమైనా ఉద్యోగాలు ఇచ్చారా లేదా? మరి కాదు సార్, అది అడగండి. డిసెంబర్ 2029 మీరు శంకుస్థాపన చేశారు, మరి 3 ఏళ్ళు అయిపోయింది, ఏది కడప స్టీల్ ప్లాంట్? మీరు ఇచ్చిన హామీ అదే కదా, మీరు ఇచ్చిన హామీ చేయలేదు కదా అది, మరి ఏం చేశారు? అలాగే పోలీసులు రిక్రూట్మెంట్ చేస్తా అన్నారు, ప్రతి ఏటా 6,500 అది కడప స్టీల్ ప్లాంట్ మేనిఫెస్టోలో ఉందా? కాదు సార్, అది మేనిఫెస్టోలో ఉందా అంటున్నా, మేనిఫెస్టోలో ఉందా? కాదు అది మేనిఫెస్టోలో ఉందా అంటున్నా, కావాలి. నాకు పాయింట్ ఏంటంటే న్యూస్ పేపర్లు పట్టుకొని వచ్చి ఈనాడు పేపర్లు తీసుకొచ్చి చెప్పడం కాకుండా మేనిఫెస్టోలో ఉన్నవి చదివి వినిపించండి అంటున్నా. ఈనాడు న్యూస్ పేపర్లు వద్దు, మేనిఫెస్టోలో ఉన్నవి చదివి వినిపించండి అంటే పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 రెండోది చెప్తున్నా, మీరు అన్నదే ఉద్యోగాలు సచివాలయ ఉద్యోగాలు కాకుండా అన్నారు కదా, ఓవరాల్ గా ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారనేది లెక్క ఉందా మీ దగ్గర? అప్పుడు వరకు ఖాళీగా ఉన్న 2,30,000 ఉద్యోగాలు సార్ ఎన్ని ఇచ్చారనేది లెక్క ఉందా అంటున్నా నేను. సచివాలయ ఉద్యోగాలు కాకుండా అధికంగా మిగతా డిపార్ట్మెంట్ లో ఇచ్చిన ఉద్యోగాల లెక్క మీ దగ్గరే ఉందా అంటున్నా. కేజీ నుంచి పీజీ వరకు ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తా అన్నారు, మీరు పీజీ రీయింబర్స్మెంట్ ని 25/12/2020 జీవో నెంబర్ 77 ద్వారా తొలగించేశారు. పీజీ రీయింబర్స్మెంట్ ని మీ ఇచ్చిన జీవో ఇది. మరి మీ నవరత్నం పోయింది కదా, ఏటా 5 లక్షల ఇల్లు నిర్మాణం చేస్తా అన్నారు, ఇదిగో మీ మేనిఫెస్టోలో ఏటా 5 లక్షల నిర్మాణం చేస్తాం, ఇల్లు 5 ఏళ్లలో 40 లక్షల నిర్మాణం పూర్తి చేసి ఇస్తా ఉన్నారు. ఇప్పుడు ఎన్ని పూర్తి అయ్యాయి అదేమన్నా చెప్తారా అని నేను అంటున్నా. మీరు కాదు సార్, రవికిరణ్ గారు ఒక లెక్క ఉండాలి. ఇప్పుడు ఏటా 5 లక్షలు ఇల్లా? కాదు సార్, మీరు ఏటా 5 లక్షల ఇల్లు అన్నారు, ఇది వినాలి మీరు. కాదు సార్, ఏటా 5 లక్షల ఇల్లు అన్నారు. ఒక్క నిమిషం. కానీ 5 ఏళ్ళకి ఇస్తున్నారు, 4 ఏళ్ళకి అని చెప్పి 5 ఏళ్ళకి ఇస్తున్నారు. 16,500 రూపాయలు ఎక్కువ ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా పూర్తి రద్దు వారం రోజులు చేస్తాను. కరెక్ట్, ఇది ఇట్లాంటివి చెప్పండి, అందులో ఉన్నవి చెప్పండి. ఈనాడు పేపర్ చదవకండి ఇక్కడ. రైట్, అందులో ఉన్నవి ఓకే, అందులో ఉన్నవి ఓకే. ఇప్పుడు నేను అడుగుతున్నా ఒకటి చెప్పండి. నేను అడుగుతున్నా ఒకటి చెప్పండి సార్. ఒకటి అడుగుతున్నా చెప్పండి. మీరు సచివాలయ ఉద్యోగాలు కాకుండా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అన్నారు కదా, సచివాలయ ఉద్యోగాలే 1,30,000 ఇచ్చారు కదా, ఆ తర్వాత ఇచ్చారా లేదా? మీ దగ్గర ఏమన్నా లెక్క ఉందా? నన్ను చెప్పమంటారా, వాళ్ళని చెప్పమంటారా, లేదంటే మన పురుషోత్తమ రెడ్డి గారిని చెప్పమంటారా, ప్రజలతో చెప్పించమంటారా అని అడుగుతున్నా నేను. మీకు ఏది కావాలి అని అడుగుతున్నా. అప్పటి వరకు ప్రభుత్వంలో ఖాళీగా 2,30,000 ఉద్యోగాలు. సార్ మళ్ళీ అదే చెప్తారు, రిపీట్ చేయకండి. అడిగిన దానికి సమాధానం చెప్పండి సార్. రిపీట్ అయిపోయింది, మీరు చెప్పేసింది అయిపోయింది. నేను అడిగిన దానికి మీరు కొత్తగా ఏమన్నా చెప్పగలరా అని అడుగుతున్నా. ఇప్పుడు 1,30,000 సచివాలయ ఉద్యోగాలు మీకు లెక్కలోకి రావన్నారు, దాన్ని పక్కన పెట్టేసేయండి. ఆ తర్వాత ఒక ఉద్యోగము ఇవ్వలేదా, ఇస్తే ఎన్ని ఇచ్చారనేది ఏమన్నా లెక్క ఉందా మీ దగ్గర? నేను చెప్పాలా అంటున్నా. నేను అంటున్నాను మళ్ళీ అంటున్నాను ఉద్యోగాల గురించి నేను కౌంటే వేస్తున్నాను, దీనికి కాదంటలేదు సార్.
అది మీ మేనిఫెస్టోలో పెట్టారు, ఇచ్చారు. ఒకటి అప్పటి వరకు రెండో ప్రశ్న ఖాళీగా ఉన్న రెండో ప్రశ్న 2,30,000 అయిపోయింది, అక్కడ తేలిపోయింది. ఉద్యోగాలు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో వాళ్ళు చెప్తారు. చెప్పండి, మీరు లెక్క చెప్పండి పోనీ. నేను చెప్తాను, మీరు లెక్క చెప్పండి. మొత్తం కావాలంటే ఏ డిపార్ట్మెంట్ తో సహా ఇస్తాను నేను. నో ఇష్యూ, మన దగ్గర అంతా ఉంది. అదేం కాదు మొన్న కానీ, ఇచ్చారు, ముఖ్యమంత్రి గారు నా దగ్గర ఉంది. రెండో విషయం చెప్తున్నా, ఏంది సంవత్సరానికి 5 లక్షల ఇల్లు. ఇప్పుడు ఎన్ని లక్షలు కట్టుండాలి? మీరు చెప్పిన 20 లక్షల ఇల్లు కట్టుండాలి. ఇప్పుడు ఎన్ని ఇచ్చారో ఏమన్నా ఐడియా ఉందా? 25 లక్షలు ఇల్లు అయిపోయి ఉండాలి. 25 లక్షలు ఇప్పుడు ఎన్ని ఇచ్చారనేది ఐడియా ఉందా? ఏది మీరు చంద్రబాబు నాయుడు గారు కలిసి వదిలిపెట్టిపోయిన టిట్కో ఇళ్లతో పాటు ఎన్ని ఇచ్చారో ఐడియా ఉందా మీకు? నాకు ఐడియా ఉంది. ఎన్ని చెప్పండి. 7 లక్షలు 8 లక్షలు ఇచ్చారు అంతే. టిట్కో ఇళ్లతో కలిపి 12 లక్షలు. అవి కాకుండా ఓవరాల్ గా 22 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు సార్. జరుగుతున్నాయి సార్. 22 లక్షల ఇళ్ల నిర్మాణాలు, 17,000 జగనన్న కాలనీ. గణాంకాలు కూడా ఉన్నాయి. 12 కాలేదు సార్. 12 లక్షల ఇల్లు ఇప్పటికే టిట్కో ఇళ్లతో కలిపి ఇచ్చేశారు. అవునట్టే కదా సార్ అది. సార్, మీ టిట్కో ఇళ్లతో పాటు మీరు చేయాల్సిన ఆ పాపం, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసిన పాపాన్ని కూడా ఇప్పుడు ప్రక్షాళన చేసుకుంటున్నారు. ఏం చేద్దాం సార్? ఒక్క నిమిషం, టిట్కో ఇళ్ళకి కూడా చెప్పండి. పాయింట్ టు పాయింట్ డిస్కస్ చేద్దాం. ఈ టిట్కో ఇళ్ల గురించి ఎందుకులేండి, ఆ పాపం ప్రజలకు తెలుసు. ఒక్క నిమిషం సార్, ముందు మా మేనిఫెస్టోలో సార్, ఒక్క నిమిషం, రైట్, మా మేనిఫెస్టో ఇప్పుడు మీ దగ్గర కూడా ఉంది కదా సార్. ఒక్క నిమిషం రవికిరణ్ గారు, మా మేనిఫెస్టోలో పేదలందరికీ ఇల్లు అని ఉంటుంది. దాంట్లో 5 ఏళ్లలో 25 లక్షల పక్కా ఇల్లు కట్టిస్తా ఉన్నాం. సంవత్సరానికి 5 లక్షలు మీరు చెప్పిన ఆన్ అండ్ యావరేజ్ చెప్పారు కదా మీరు. మొన్న మోడీ గారు వచ్చి ఇదే మీ కూటమి బహిరంగ సభకు వచ్చి 10 లక్షలు ఇల్లు ఇచ్చాం అన్నాడు. అంటే మీరు 10 లక్షలు ఇల్లు ఇస్తే మేము 25 లక్షల ఇళ్ళకి సంబంధించి 32 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటే, న్యాయస్థానాలకు వెళ్ళినటువంటి సందర్భాల్లో మీరు కొంత లేట్ అయ్యి ఉండొచ్చు. 2 ఏళ్ళు కోవిడ్ సమయం, అంటే మేము 3 ఏళ్ల కింద పరిగణలోకి తీసుకోవాలి. 3 సంవత్సరాల్లో ఆల్రెడీ టిట్కో ఇల్లు కాక మొన్న ఆల్రెడీ 7 లక్షల గృహప్రవేశాలు అయ్యి ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు మనం ఓపెన్ చేసిన తర్వాత ఇంకొక 6 లక్షలకు సంబంధించి ఆల్రెడీ 95% అయ్యి వాళ్ళు కూడా ఎవరికాళ్ళు గృహప్రవేశం ఓన్గా చేసుకున్నారు. అంటే దాదాపుగా 15 లక్షల ఇళ్ళని మళ్ళీ దాదాపుగా పూర్తి అయిపోయి ఉన్నాయి. మీరు దాంట్లో ఏదో లెక్క తీసుకొని వచ్చి మీరు 25 అన్నారు కదా, 24 లక్షలే కట్టారో, లక్ష కట్టలేదు. ముందు మీరు 4 ఏళ్ల పాటు ఆ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారుగా. 2 మంత్రి పదవులు ఇక్కడ షేర్ చేసుకుని అక్కడ వాళ్ళు షేర్ చేసుకున్నారుగా. ఏమండి ఈ హామీలన్నీ ఇట్లా నెరవేర్చకపోతే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి పోయారండి? భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఈరోజు మేనిఫెస్టో గురించి మాట్లాడుతున్నారా? రెండోది, మద్యపాన నిషేధానికి సంబంధించి 24 ఎన్నికల్లో మేము మద్యపాన నిషేధం అంటేనే ఓటు అడుగుతామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టారని చెబుతున్నారు. ఎక్కడా లేదు సార్. చూడండి, మద్యపాన నిషేధం, కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతుంది, మానవ సంబంధాలు ధ్వంసం అవుతున్నాయి, అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత 3 దశల్లో మద్యాన్ని నిషేధిస్తాం, 5 స్టార్ హోటల్కి పరిమితం చేస్తామని చెప్పిన మాట వాస్తవం. మేము చిత్తశుద్ధితో కార్యక్రమం చేసాం. ఏమండి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేనకు ఆ చిత్తశుద్ధి ఏమైంది? మీ సోము వీర్రాజు గారు, 1 కోటి మంది ఉన్నారు తాగేవాళ్ళు. మేము అధికారంలోకి వస్తే 50 రూపాయలకు చీపు లిక్కర్ ఇస్తాం, 70 రూపాయలకి ఇస్తాం, అవసరమైతే ఇంకా తగ్గించిస్తాం. ఏమండి భారతీయ జనతా పార్టీ వాళ్ళు తాగుబోతులుగా తయారు చేయాలనుకుంటున్నారా? ఈ రాష్ట్రంలో 1 కోటి మంది ఉన్నారని చెప్పి మీరు సర్వే చేసి తాగుబోతులు 1 కోటి మంది ఉన్నారని చెప్పి మీరు వాళ్ళకి 50 రూపాయలు 70 రూపాయలకి ఇస్తామన్నారా? మీరు పొత్తు పెట్టుకున్న పార్ట్నర్ చంద్రబాబు నాయుడు గారు ప్రతి బహిరంగ సభలో తెలుగుదేశం కార్యకర్తలు మద్యం సీసాలు తీసుకొని వస్తారు. ఎందుకంటే తాగబోపించే కదా వాళ్ళని మీటింగ్లకు తీసుకొని వచ్చేది. ఆ మద్యం సీసా చూపించి తమ్ముళ్ళు సాయంత్రం అయితే క్వార్టర్ పెగ్గేసుకోవడానికి మీకు ఇబ్బందిగా ఉందా? ఇది అరాచక ప్రభుత్వం. ఇట్లాంటి వాళ్ళతో మీరు సమావేశం చేస్తా మద్యం గురించి మాట్లాడుతూ ఉన్నారా? మద్యపాన నిషేధం చేయలేదని. మేము దశల వారీ అన్నాం. మీరు చిత్తశుద్ధి ఉంటే మీరు ఇప్పుడు మేనిఫెస్టోలో పెట్టి మేము రాగానే మొత్తం తీసేస్తాం, ఒక్క మద్యం షాప్ కూడా ఉండకుండా మొత్తం మద్యం నిషేధిస్తామని చెప్పానండి. మేము చేయలేమన్నారు కదా, మీరు చేస్తారో చెప్పండి. దానికి సంబంధించి ఇంకో సంబంధించి ఆయన అడుగుతాడు ఉద్యోగాలకు సంబంధించి. సార్ 4 నెలల్లో అధికారంలోకి వచ్చిన 4 నెలల్లో 135,000 శాశ్వత సచివాలయ ఉద్యోగాలు నియమించాం. మేము కూడా మీరు అన్నట్టుగా పక్క రాష్ట్రాల్లో మ్యానిపులేట్ చేస్తున్నట్టుగా అప్పుడు ఒక 5,000 జాబ్ క్యాలెండరు, అప్పుడు ఒక 10,000 ఇస్తే ఈ 5 సంవత్సరాల్లో 20 జాబ్ క్యాలెండర్లు ఇచ్చి ఆ 1,00,000 ఉద్యోగాలను ఫిల్ చేయొచ్చు మీరు అన్నట్టుగా. కానీ మా చిత్తశుద్ధి మేము చెప్పాం కాబట్టి ఇమీడియట్గా చేయాలి. జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు కాబట్టి జాబ్ క్యాలెండర్తో పని ఏంటి సార్? 135,000 ఉద్యోగాలు ఇస్తే అది మీకు ఉద్యోగాలుగా కనపట్టాల. 50,000 మందిని హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి రిక్రూట్మెంట్ జరిగితే అది మీకు కనపట్ల. దశాబ్దాల కళ ఆర్టీసీ వాళ్ళని 50,000 మందిని ప్రభుత్వంలో తీసుకుంటే కనపట్ల. మన 2019 వరకు అంటే మనకి 72 సంవత్సరాల్లో 13 జిల్లాల విభజిత ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు 4 లక్షలు అయితే మేము అధికారంలోకి వచ్చిన ఈ 4.5 సంవత్సరాల్లో 2 లక్షలు అదనంగా ప్రభుత్వంలో తీసుకున్న ఉద్యోగస్తుల్ని.
మళ్ళీ ఇంకా ఎవరైతే అంతకుముందు ఉన్నారో వాళ్ళందరూ మొన్న 10,000 మంది 10,000 మంది అవుట్ సోర్సింగ్ ద్వారా అంతకుముందు జాయిన్ అయిన అవుట్ సోర్సింగ్ అన్ని కలిపి 6 లక్షలు అని చెప్తున్నారు 4 లక్షల ఉద్యోగాలు ఎక్కడ అంతకుముందు 72 సంవత్సరాల వరకు ఉన్న ఉద్యోగాలు 4 లక్షలు అయితే 4.5 సంవత్సరాల్లో అదనంగా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు తీస్తే ఇవి మీకు ఉద్యోగాలుగా కనపడవు. మరి ఏంటి సార్ మీ దృష్టిలో? మీరు అన్న సిపిఎస్ రద్దు చేయలేదు అన్న, రద్దు చేశాను సిపిఎస్ ఆల్రెడీ, దాని ప్లేస్ లో జీపీఎస్ తీసుకొని వచ్చాం. ఉద్యోగ సంఘాలకు చెప్పారు కదా అని అంటున్నారు సార్, ఉద్యోగ సంఘాలకు లేనటువంటి ఇబ్బంది మీకేం నాకు అర్థం కాలేదు. భారతీయ జనతా పార్టీకి బీజేపీ ఉద్యోగ సంఘాలు సిపిఎస్ ఓపీఎస్ ప్లేస్ లో జీపీఎస్ తీసుకొని వచ్చారు. జీపీఎస్ వాళ్ళందరూ హర్షించారు. జీపీఎస్ ను హర్షిస్తే మధ్యలో మీకు వచ్చే నష్టం ఏంటి? ఇప్పుడు ఇంకోటి ఇంకంటే సరే జీపీఎస్ ని ఓపీఎస్ ని ఎవరు అంగీకరిస్తారు లేదు, ఉద్యోగులకి అది ఆహ్వానించదగ్గ పరిణామం, వాళ్ళు ఒప్పుకుంటారా లేదా పక్కన పెడితే ఇది దేశవ్యాప్తంగా అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ జీపీఎస్ అనే సిస్టమ్ కోసం ఇప్పుడు ఎంక్వైరీ చేసుకుంటుంది. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను నల్లధనాన్ని వెలికితీసి పంచుతున్నారు. నరేంద్ర మోడీ గారు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తే మీకు కనబడదు. చంద్రబాబు నాయుడు గారు మీరు అధికారంలో ఉన్న 2014 నుంచి 19 వరకు ఇచ్చిన ఉద్యోగాలు నేను చెప్తున్నా 34,000 ప్రభుత్వ ఉద్యోగాలు 34,000. ఒక్క నిమిషం. కానీ ఇంటికో ఉద్యోగం ఇస్తానని ఏం మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు ఒకసారి చూడండి. ఇది ముందు ఉంది సార్, ఉండాలి రైట్, కాసేపట్లో ప్లే చేస్తాను. రైతు భరోసా గురించి ఆయన అన్నారు, నేను ఖచ్చితంగా చెప్తా. అసలు ఈ దేశంలో మొట్టమొదటి మమ్మల్ని కాపీ కొట్టారు సార్. పక్కన కేసీఆర్ గారు కావచ్చు, నరేంద్ర మోడీ గారు కావచ్చు. ఒక్క నిమిషం రవిచంద్ర గారు, ఒక్క నిమిషం నేను మాట్లాడలేదు, నేను డిస్టర్బ్ చేయను. ఒక్క నిమిషం. రైతు భరోసా అనేది మేము ఫస్ట్ వినండి సార్. ఇది ఒక్కసారి. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాను, మీ కష్టాలు తీరుస్తాను, మీ కళలు నిజం చేస్తాను, ఇది నా హామీ. కళ్ళార్పకుండా అబద్ధం చెప్పాం కానీ ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తామని షెడ్యూల్ 3.3లో చెప్పలేదు. మీరు అక్కడ రెచ్చగొడుతున్నారు, అందరినీ మీరు రెచ్చగొడుతున్నారు. మీరు సిఆర్డీ పంపిస్తున్నారు, మీరు సిఆర్డీ పంపించి నేను రెచ్చగొడుతున్నారు. చంద్రబాబు మీద ఎంత ఆకలి ఉంటే అసెంబ్లీలో అట్లా అరుస్తున్నారు ఆయన. మీ కష్టాలు తీరుస్తాను, మీ కళలు నిజం చేస్తాను, ఇది నా హామీ. ఇవ్వలేదంటారు నారాయణ గారు. చెప్పాం కానీ ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తామని షెడ్యూల్ 3.3లో చెప్పలేదు. మీరు అక్కడ రెచ్చగొడుతున్నారు, అందరినీ మీరు రెచ్చగొడుతున్నారు. మీరు సిఆర్డీ పంపిస్తున్నారు, మీరు సిఆర్డీ పంపించి నేను రెచ్చగొడుతున్నారు. ఇది సార్, ఎందుకంటే మనం 10 మాటలు మాట్లాడడం కన్నా ఒక వాస్తవాన్ని చూపిస్తే ప్రజలకు బాగా గుర్తుంటుంది కదా, వాళ్ళు అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతో చెబుతున్నది అది. ఇది కూడా ఒక్కసారి ఫైనల్ గా ఇది కూడా చూసేయండి. వాళ్ళు తీసుకున్న రుణాల్ని పూర్తిగా మాఫీ చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. డాక్రా సంఘాలు ఆదుకుంటాను. వాళ్ళు తీసుకున్న రుణాల్ని పూర్తిగా మాఫీ చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. 2014 నుండి 2018 మధ్య ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి డ్వాక్రా రుణాలను మాఫీ చేయలేదు అధ్యక్ష. బి ప్రశ్నకు సమాధానం 2014 సంవత్సరంలో జూన్ నెల నాటికి మొత్తం 11,069 కోట్ల రూపాయలు డ్వాక్రా రుణాలను ఉన్నాయి అధ్యక్ష. ఈ డ్వాక్రా రుణాలకు ఎటువంటి మాఫీ చేయలేదు అధ్యక్ష. సి ప్రశ్నకు సమాధానం ఇటువంటి ప్రతిపాదన ఏది ప్రభుత్వం పరిశీలనలో లేదు అధ్యక్ష. ఈ ఆలోచన కూడా ప్రభుత్వానికి లేదు, చేయాలనే ఆలోచన కూడా ప్రభుత్వానికి లేదు. ఇది ఏదో పబ్లిక్ మీటింగ్లో చెప్పినవి కాదు సార్, మేనిఫెస్టోలో పెట్టింది. అందులో ఆ మేనిఫెస్టోలో మన ప్రధాని గారి ఫోటో కూడా వేసుకున్నారు. ప్రధాని గారి ఫోటో వేసి ఇంటింటికి పంచి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి, ఇప్పుడు వీటన్నిటికీ మోడీ గారు సమాధానం చెప్పాలనా లేదా? చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసానికి మీరు కూడా సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది కదా. చంద్రబాబు నాయుడు ఇంటింటికి పంచారు సార్. అందులో ఇళ్ల గురించి మీరు మాట్లాడారు కాబట్టి 12 లక్షలు సరిపోదు, 20 లక్షలు అన్నారు, 20 ఇవ్వాల్సిందే అన్నారు కదా. అందుకు ఇది ఒక్కటి టిక్ చేశాను చూడండి. అర్హులైన వాళ్ళందరికీ కూడా 3 సెంట్లతో ఉచిత పక్కా గృహాలంట. ఒక్క ఇల్లు రాష్ట్రం మొత్తం మీద ఒక్క ఇల్లు కట్టినట్టు చంద్రబాబు ప్రూవ్ చేయగలరా? మీరు 12 లక్షలు ఇల్లు సరిపోవని అన్నారు, కానీ చంద్రబాబు ఒక్కటి కూడా కట్టలేదు సార్. మిగతా మీరు అడిగినటువంటి 22 లక్షల ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. మీరు కావాలంటే జగనన్న కాలనీలు అన్నిటికీ తీసుకెళ్తా, వచ్చి చూడొచ్చు. ఆగండి. 3 సెంట్లు ఎక్కడైనా 1 సెంట్ ఇచ్చారా? 1 సెంటు స్థలం ఇస్తే మీ సమాధులు కట్టుకోనరా అని పేదల్ని అవహేళన చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు. ఈయన 3 సెంట్లు ఇస్తాడట. అంటే 3 శవాలు, ఒకే ఇంట్లో 3 శవాలను పాతి పెట్టాలా? ఇప్పుడు ఒక్కరికన్నా ఇచ్చాడా? 1 సెంటు భూమి ఇచ్చారా? 1 పక్కా గృహం కట్టారా? 1 టిట్కో ఇల్లు కంప్లీట్ చేశారా?
ఎందుకు సార్ అక్కడ మోడీ గారి ఫోటో పెట్టి మోసం చేస్తే మీరు కూడా దాన్ని సమర్థిస్తున్నారు? సార్ ఇప్పుడు నేను చెప్తున్నా ఒకసారి వినండి. మీరు చెప్పేది నేను కాదనట్లేదు. కాదనడం కాదు సార్, నాకు ఇంకా బాధాకరమైన అంశం ఏంటంటే మనుషుల్ని కాదు సార్, మనుషుల్ని కాదు, ఒక సెకండ్ ఆగండి, మనుషుల్ని కాదు, గొర్రెల్ని మోసం చేశాడు చంద్రబాబు. గొర్రెలకు కూడా హామీలు ఇచ్చాడు మేనిఫెస్టోలో. 650 హామీల్లో గొర్రెలకు ఉన్నాయి సార్ హామీలు. గొర్రెల కాపురుల పేరుతో గొర్రెలకు ఏం చెప్పాడంటే, ఒక సెకండ్ ఇది వినిపిస్తా ప్రజలకి. గొర్రెలకు ఏం చెప్పాడంటే, గొర్రెలకు ఏం చెప్పారు, ఒక నిమిషం సార్, మీరు ఆగండి సార్, ఆగండి. అది కూడా చెప్పొచ్చు, మీకు అవకాశం ఇస్తాను కదా. ఇందులో ఏమంటారంటే గొర్రెలకి తుమ్మకాయలు జీవో 1016 రోడ్లకి ఇరువైపులా ఉండే తుమ్మకాయలు గొర్రెలు తినడానికి అనుమతిస్తాడంట. ఇది మేనిఫెస్టోలో ఉంది, గొర్రెలకి ఇచ్చిన హామీ. ప్రజలనేమో గొర్రెలు చేసి ఇవ్వలేదు, మరి గొర్రెలనే మోసం చేస్తే ఎలా సార్? ఇంకోటి సార్, వాళ్ళు గొర్రెల కాపురుల దాంట్లో ఉంటుంది, చూసుకోండి అందరూ. గొర్రెలను కూడా మోసం చేశారు. ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల గురించి వచ్చి అడిగితే మత్స్యకారులను వాళ్ళ తోకలు కత్తిరిస్తా అన్నాడు. కాపులకు సంబంధించి రిజర్వేషన్లు పెడతానన్నప్పుడు ముద్రగడ గారు అడిగితే ముద్రగడ గారిని వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ లంబూతులు తిట్టారు. ఇవి రైతులకు సంబంధించి రుణమాఫీ అని అడిగితే రైతులందరూ దొంగలు అన్నాడు. సో ఇట్లాంటి వాళ్ళతో 303 సీట్లు ఉన్న భారతీయ జనతా పార్టీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గొప్పాడు అయిపోయాడు, వాళ్ళతో కలిసి వెళ్తా. మరి ఏంటి, అంతకుముందు ఇచ్చిన దానికి వాళ్ళు దిక్కులేదు, 4 ఏళ్ళు వాళ్ళు అధికారంలో ఉన్నారు. వాళ్ళ ప్రభుత్వం కదా, ప్రభుత్వం చేయలేదు కదా. అప్పుడు రవికిరణ్ గారు దానికి సమాధానం చెప్పాలి, వాళ్ళ ప్రభుత్వం ఎందుకు చేయలేదు. రవికిరణ్ గారితోనే మాట్లాడే ముందు ఒక కాలర్ని తీసుకుందాం. షరీఫ్ విజయవాడ నుంచి చాలాసేపటి నుంచి లైన్లో ఉన్నారు. షరీఫ్ గారు చెప్పండి సార్, ఈ మేనిఫెస్టోని అమలు చేసే అంశంలో ఏ పార్టీ ఎలా కనిపిస్తోంది మీకు? నమస్కారం సార్ అందరికి. నమస్తే సార్. చంద్రబాబు నాయుడు గురించి ఇంత చెప్పుకుంటుంటే బాధ. ఎందుకంటే అన్ని బూటకపు హామీలే. ఏం చెప్పాలి చంద్రబాబు నాయుడు ప్రజలందరికీ తెలుసు, అక్కడ ఉన్న పెద్దిరెడ్డి గారికి కూడా తెలుసు. కానీ వారు చెప్పాలని ఏదో మాట్లాడుతున్నారే తప్ప ఆయన అంతరాత్మ సాక్షి చెప్పమనండి. నాకు తెలుసు, బట్ ఈ ప్రభుత్వం చేయలేదు అంటారు. చంద్రబాబు చేశారని మాత్రం ఎక్కడేం చెప్పట్లేదు. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ఇప్పుడున్న పేదవారికి, మధ్య తరగతి వాళ్ళకి అందరికి ఒక కొడుకులాగా, ఒక తండ్రి లాగా, ఒక తమ్ముడు లాగా, ఒక అన్నలాగా ఎలా చేసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు బూటకపు మాటలు నమ్మి ఆ పెద్దరెడ్డి గారు కూడా అట్లా మాట్లాడుతుంటే బాధ కలుగుతుంది. ఎన్ని మాటలు అన్నారు సార్ చంద్రబాబు నాయుడు గారు. ఆయన దమ్ము దాకేగా పవన్ కళ్యాణ్ ని కలుపుకున్నాడు. బూటకు హామీ లేకపోతే నమ్మట్లేదని ప్రజలందరూ తెలిసి కాబట్టిగా చంద్రబాబు నాయుడు నేను ఒక్కడిగా అయితే సభాష్ నేను నిల్చోలేను, నాకు పుట్టు కావాల్సిందే అని చెప్పి పవన్ కళ్యాణ్ అమ్మ నేను ఒక్కడినైతే నాకు డిపాజిట్ రాదు అని పవన్ కళ్యాణ్ కూడా గడిచాడు. ఇప్పుడు అన్ని మాటలన్నా కూడా సరే బీజేపీ వారు కూడా వాళ్ళు కూడా గడిచారు. చాలా బాధ వేస్తుంది సార్. అసలు ఇప్పుడు ఉన్న పరిస్థితి ప్రజలందరూ తెలుస్తారు. మీరు చెప్తున్నంత పని లేదు, ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. ఎందుకంటే ప్రజలు అన్ని అమాయకులు కాదు సార్. బాబు వస్తున్నాడు 5 నెలలు మేము డోకా రుణాలు కట్టలేదు. సింపుల్ మాట సార్, డోకా రుణాలు 5 నెలలు మేము కట్టలేదు. ఎందుకంటే బాబు వస్తుంటే డోకా రుణాలు మాఫీ అవుతాయి అన్నారు. మేము కట్టలేదు. తర్వాత అలా కట్టాడా? రైట్, థ్యాంక్ యూ అండి షరీఫ్ గారు కాల్ చేసినందుకు. మరో కాలర్ శ్రీనివాసరావు. చెప్పండి సార్. రైట్, చెప్పండి సార్. పెద్దిరెడ్డి గారు మీరే మాట్లాడండి. పెద్దిరెడ్డి గారు ప్లీజ్. సార్ కిషోర్ గారు. చెప్పండి సార్. వినపడుతుందండి? క్లియర్ సార్. నేనేదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాదయాత్రలు వెళ్ళినప్పుడు అనేకమైన హామీలు ఇచ్చారు. నాయి బ్రాహ్మణులందరికీ 250 యూనిట్లు ఫ్రీగా ఇస్తా అన్నారు. వాళ్ళకి ఐడి కార్డులు ఇచ్చి వాళ్ళకి జీతాలు ఇస్తా అన్నారు. ఆ జీతాలు ఏమైనా విశ్వ బ్రాహ్మణులకి అయితే నేను చెప్పిన తర్వాత మీరు తప్పకు మీరు డిసైడ్ చేయండి. విశ్వ బ్రాహ్మణులకి అయితే మంగళసూత్రాలు తయారు చేసే వాళ్ళకే ఎక్స్క్లూజివ్ గా రైట్స్ ఇచ్చే విధంగా చట్టం చేస్తా అన్నారు. ప్రైవేట్ స్కూల్లో ఫీజులు తగ్గిస్తాను, అలాగే పనిచేసే టీచర్లకు కూడా మినిమం శాలరీ వచ్చేది కొత్తగా చట్టం చేస్తా అన్నారు. ఇలాగా ఇది ప్రతి అసెంబ్లీలోనూ ఒక కోల్డ్ స్టోరేజ్ లేదా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెడతా అన్నారు. ఇవన్నీ ఏమైనా మండలానికో వృద్ధాశ్రమం ఉంది, అవన్నీ ఏమైనా వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు కదా. ప్రతి రైతుకి మేనిఫెస్టోలో సరే అది కూడా హామీలు ఇస్తే నెరవేర్చాల్సిందే, నేనే కాదన్నా. అవన్నీ మేనిఫెస్టోలో రైతు భరోసా ఇదిగో మేనిఫెస్టోలో ఉంది. దీనిలో వెంకటరెడ్డి గారు చూడమనండి. దానిలో ఏం రాశారు? ప్రతి రైతుకి బోర్ ఇది వ్యవసాయ ఇదేంటి రైతుకు ఉచితంగా బోర్లు వేయిస్తాము, అలాగే ప్రతి నియోజకవర్గానికి శీతల గిడ్డింగ్లు నిర్మిస్తాము,
అలాగే కోఆపరేటివ్ సొసైటీస్ ని పునరుద్ధరించేసి లీటర్ కి 4 రూపాయలు పాలు మీరు పలికిస్తా వృద్ధాశ్రమాలు ఉన్నారు. అంటే నాకు ఎక్కడ అలాగే వచ్చిందండి? చక్కెర కర్మాగారం పునరుద్ధరిస్తా అన్నారు. ముఖ్యమంత్రి అయ్యాక కూడా రివ్యూ చేశారు. నవంబర్ 2019 రాష్ట్రంలో కాయల పడ్డ అన్ని చక్కెర పరిశ్రమలు పునరుద్ధరిస్తామని చెప్పి అన్నారు ముఖ్యమంత్రిగా రివ్యూ చేసి. మరి ఇప్పుడు వరకు ఏం చేశారు? ముఖ్యమంత్రిగా అయినా కూడా ఈ 5 ఏళ్లలో ఏ చక్కెర కర్మాగారం నేననేది ఏంటంటే గత ప్రభుత్వము వాళ్ళు చేయలేదు, ఈ ప్రభుత్వం కూడా పెద్దగా ఏం చేయలేదు. సో ఇది వాస్తవం. మీరు చంద్రబాబు నాయుడు గారు దాంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హామీలు ఇచ్చారో పాదయాత్రలో అది కూడా మీరు చేస్తే బాగుండేదని చెప్పి నా అభిప్రాయం. రవికిరణ్ గారు గడిచిన ప్రభుత్వం చేయలేదంటే మీరు చేయలేదని ఒప్పుకుంటున్నారు. గడిచిన ప్రభుత్వం అంటే ఆ ప్రభుత్వంలో మీరు కూడా భాగస్వాములు కదా. ఇది మేము మేనిఫెస్టో సార్. అవునండి, 4 ఏళ్ళు ఉన్నాము, పూర్తిగా చేయలేకపోయాము, అరకొరగా చేశారు. అరకొరగా ఏం చేశారు? అరకొరగా చేశామని చెప్పి అబద్ధాలు చెప్తున్నారు, అబద్ధాలు మాత్రం చెప్తున్నారు. కేంద్ర బీజేపీ ఒత్తిడి ద్వారా సీమాంధ్ర ప్రయోజనాలను కాపాడేందుకు ప్రధాని ఇచ్చిన హామీలు. కేంద్ర సహాయంలో భాగంగా 5 ఏళ్ల పాటు విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా. బీజేపీ ప్రభుత్వం ఈ హోదాను మరో 5 సంవత్సరాలు పొడిగెత్తుంది. ఒక్క సంవత్సరం లేదు. మాకు పారిశ్రామికరణ ప్రోత్సహించేందుకు పన్ను ప్రోత్సాహకాలను కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు వర్తించే విధంగా వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ. ఒరిస్సాలోని కోరాపుట్టు, బోలంకిరు, కలహండి, ఉత్తరప్రదేశ్లోని బుందేల్ఖండ్ ప్రత్యేక ప్యాకేజీ తరహాలో ఈ ప్యాకేజీ ఉంటుంది. ఈ విభజనాంతరం ఈ సంవత్సరం కలిగే ఆర్థిక లోటును కేంద్రం పూర్తిగా భరిస్తుంది. ఇది రైల్వే జోన్లు మొదలుకొని స్టీల్ ప్లాంట్లు మొదలుకొని ఇవ్వాల్సినటువంటి చేయకుండా విభజన చట్టంలో ఇచ్చినటువంటి దాంట్లో హామీల్లో 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చొని చర్చల ద్వారా 6 నెలల్లో పరిష్కారం కాకపోతే కేంద్ర ప్రభుత్వం పెద్దన్న తరహా పాత్రలో పరిష్కరిస్తారన్నారు. 10 ఏళ్ళు అయిపోయింది. రేపు పొద్దున మళ్ళీ ఎలక్షన్ అయిపోతే 10 ఏళ్ళు పూర్తిగా కూడా అయిపోయింది. ఏం చేశారనే దానికి సంబంధం లేదు. అదేమంటే మేము 4 ఏళ్ళు ఉన్నాం, అరకొర చేసామని మీ ఆయన ఒప్పుకున్నారు. అరకొర చేశారంట. మళ్ళీ అరకొర చేయడానికి మిమ్మల్ని అధికారంలో తీసుకురావాలి. పురుషోత్తం రెడ్డి గారు అంటే కొన్ని పాయింట్లు చెప్పారు, పెద్దిరెడ్డి గారు కొన్ని పాయింట్లు చెప్పారు, కరెక్టే. ఎక్కడైనా పబ్లిక్ మీటింగ్లో చెప్పిన కూడా వారు తీసుకొచ్చారు. మనం ఇక్కడ ప్రధానంగా మాట్లాడుతోంది మేనిఫెస్టోలో చెప్పినటువంటి అంశాలపైన. ఇదే మేనిఫెస్టోలో చంద్రబాబు పెట్టిన అంశాలనే నేను చూపించాను. ఆయన పబ్లిక్ మీటింగ్లో మాట్లాడింది, రోజుకో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది, ఈనాడు పేపర్లో వచ్చిన వార్తలు నేను అసలు పట్టించుకోలేదు. అవి కూడా చాలా ఉన్నాయి. వాటిని పట్టించుకుంటే మనకి సమయం కూడా వృధా అవుతుంది. కానీ ఇక్కడ చూడండి, కుప్పంలో 700 కోట్లతో ఆహార శుద్ధి పరిశ్రమ. కుప్పంలో ఆల్రెడీ ఎయిర్పోర్ట్ కట్టి అక్కడ పడినటువంటి కూరగాయలని విదేశాలకు పంపిస్తున్నారు ఆయన కార్గో విమానంలో. తర్వాత ఈ బుల్లెట్ ట్రైన్లు కూడా చాలా ఉన్నాయి సార్. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కుప్పంలో 700 కోట్లతో ఆహార శుద్ధి పరిశ్రమ. వాళ్ళు ఎవరో వస్తారు పాపం, వాళ్ళు నాకు చూపెడతారు. చైనా వాళ్ళు, జపాన్ వాళ్ళు, తర్వాత సింగపూర్ వాళ్ళు వస్తారు, కోట్లు వేసుకొని వాళ్ళతో కలిసి ఒక ఫోటో దిగి ఒక వార్త ఇస్తారు. సో వాటి జోలికి మనం వెళ్ళట్లేదు. అట్లాంటి వాటికి ఓన్లీ మేనిఫెస్టో అన్నప్పుడు ఎలా కనిపిస్తోంది? చంద్రబాబు నిజంగా 650 హామీలు ఎన్ని నెరవేర్చగలిగారు? దీనికి బీజేపీ కూడా బాధ్యత వహించాల్సి వస్తుందని ఎందుకన్నానంటే, కలిసి వాళ్ళు పరిపాలన చేశారని మాత్రమే కాదు, దాన్ని కొంత పార్టీ తీసుకుంటున్నా, ఎందుకంటే కొంతకాలానికి విడిపోయారు. కానీ మోడీ గారి ఫోటో వాడి సంతకం పెట్టి ఇంటింటికి పంపిణీ చేశారు సార్. 1,40,00,000 కుటుంబాలకు పంపిణీ చేశారు. ఇది పురుషోత్తం రెడ్డి గారు. సార్ ఈశ్వర్ గారు, ఇప్పుడు పెద్దిరెడ్డి కిరణ్ గారు చెప్పిన ప్రశ్నలని తప్పని నేను అన్నాను. కాకపోతే హేతుబద్ధమైన చర్చ జరగాలి. అదేంటంటే పెద్దిరెడ్డి కిరణ్ గారికి 2 బాధ్యతలు ఉన్నాయి. 14 నుంచి 19 రాష్ట్రం, ముఖ్యంగా 10 ఏళ్ల పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న మన హామీలు ఏంటి, చేయాల్సింది ఏంటి, ఎంత చేశామనేది కూడా చర్చిస్తూ అపోజిషన్ విమర్శించడం తప్పులేదు. నా పాయింట్ ఏంటంటే ఈశ్వర్ గారు, హామీలు మేనిఫెస్టో గురించి చర్చించేటప్పుడు 2 కోణాలు ఉంటాయి. ఒకటి, రాజకీయ పార్టీలు రంధ్రాన్వేషణ చేస్తాయి. ఇప్పుడు పెద్దిరెడ్డి కిరణ్ గారు చెప్పారు కదా, ఆ సభలో ఏం మాట్లాడారు, ఈ సభలో ఇవి చేస్తాయి. ప్రజలు ఏం చూస్తారంటే విశ్వసనీయత చూస్తారు. అంటే ఇచ్చిన మేనిఫెస్టోలో హామీల అమలు కోసం ఆ నాయకత్వం ఎలా ప్రవర్తించింది అనేది ప్రధానంగా చూస్తారు. ఎన్ని హామీలు అమలు చేశారు, ఎన్ని హామీలు అమలు చేశారు అనేది ఒక టెక్నికల్ పాయింట్. సాధారణంగా ఎట్లా చూస్తారంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీల అమలు పట్ల ఆయన చూసిన శ్రద్ధ ఏంటి. ఉదాహరణకు మనకు ఉద్యోగస్తుల విషయంలో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పాత పెన్షన్ విధానం తీసుకొస్తాం ఎన్నికల్లో హామీ ఇచ్చింది మాట వాస్తవం. కానీ ఇప్పుడు దాన్ని చేయలేకపోతున్నాం, ఇదిగో మా ప్రత్యామ్నాయ ఒక ప్రయత్నం అయితే జరిగింది కదా, దీన్ని చూస్తారు ప్రజలు. గత ప్రభుత్వం ఓపీఎస్ తీసుకురాకపోగా కమిటీ వేసి వదిలేసింది. కానీ ఈ ప్రభుత్వం దానికోసం ఒక ప్రయత్నం చేసింది. దీన్ని చూస్తారు, ఈ తేడాను చూస్తారు ప్రజలు. అదేవిధంగా ఇళ్ల పట్టాలకు సంబంధించి కిరణ్ గారు చెప్పింది కరెక్ట్. కానీ 32 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వడం కోసం ఈ ప్రభుత్వం చూసిన శ్రద్ధ, దానికోసం చేసిన ప్రయత్నం ప్రజలు చూస్తారు కదా. అంటే ఒక విశ్వసనీయతను చూస్తారు, అమలు తీరును సంతృప్తి కాదు. 11.5 లక్షల ఇల్లు ఇచ్చినా మీరు 20 లక్షలు ఎన్నో ఇస్తారన్నారు కదా, ఇప్పటికి ఇవ్వలేదు కదా అని ప్రశ్నిస్తున్నారు. అవి నిర్మాణంలో ఉన్నాయి, జరుగుతున్నాయి.
ఇస్తాడు ఇక్కడ 24కి డెడ్ లైన్ కి ఏమైంది అనే టెక్నికల్ పాయింట్ కిరణ్ గారు మాట్లాడారు. దీన్ని నిరాకరించను, కానీ ప్రజలు అట్లా చూడరు అంటున్నాను. ప్రజలు ఈ ప్రభుత్వం ఇళ్ల పట్టాల విషయంలో 20 లక్షలు ఇస్తానని చెప్పుండొచ్చు, కానీ 32 లక్షలు ఇళ్ల పట్టాలు ఇవ్వడంతో పాటు దానికోసం పెట్టిన శ్రద్ధ, అంటే మన మేనిఫెస్టోలు అమలు చేయడం కోసం ఒక పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం శ్రద్ధ పెట్టింది, 14 నుంచి 19 వరకు వాళ్ళు ఏం శ్రద్ధ పెట్టారు, విభజన చట్ట అమలు కోసం మీరేం శ్రద్ధ పెట్టారు, ఈ మూడింటిని బేరేజ్ వేసుకునే విజ్ఞత ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉంటుంది. రాజకీయ పార్టీలు దాన్ని గుర్తించిపోతే మీరే ఇబ్బంది పడరు. ఉదాహరణకు విభజన చట్టం ఉంది, మీరు ఒక చదవాలి విభజన చట్టంలో ఇంపార్టెంట్ అదేం చెప్పారో తెలుసా, విభజన చట్టంలో లోపాలు చాలా ఉన్నాయని మనం రోజు మాట్లాడుతుంటారు. కాంగ్రెస్ పార్టీ సరిగ్గా దానికి వెంకయ్యనాయుడు గారు దాంట్లో రాశారు, విభజన చట్టం కాంగ్రెస్ పార్టీ హడావడికి చేసి నష్టం చేసింది, వాటన్నిటిని మేము సరిదిద్ది మరి ఇంకా బెటర్ గా అమలు చేస్తాం. కడప స్టీల్ ప్లాంట్ లేకపోతే ఇవన్నీ పరిశీలించమని చెప్పారు కదా కాంగ్రెస్ వాళ్ళు, ఇవన్నీ తప్పు చేశారు, మేము సరిదిద్ది బాగా చేస్తామని చెప్పారు. సరిదిద్దే ప్రయత్నం ఒకటి చేశారా ఈ 5 ఏళ్లలో? రైల్వే జోన్ గురించి ఏం చెప్పారంటే ఈశ్వర్ గారు, మొదటి 6 నెలలు అపాయింట్మెంట్ 6 నెలల లోపల పరిశీలన చేసి పూర్తి చేయాలన్నారు. 10 ఏళ్ళు అయింది. నేను ఇంకో మాట చెప్తాను, మొన్న నరేంద్ర మోడీ కూడా వచ్చారు, 14 నుంచి 19 వరకు చంద్రబాబు కథ పక్కన పెట్టేయండి. నరేంద్ర మోడీ గారి నోటి గుండా 10 సంవత్సరాల విభజన చట్టాన్ని అమలు చేయడం, ఇది మేము ఆంధ్రప్రదేశ్ చేసిన ఎందుకు చెప్పలేదు? దేశంలో చేసిన సేవలు చేశారు. ఆంధ్రప్రదేశ్కి వచ్చిన నరేంద్ర మోడీ గారు 10 ఏళ్ల పాటు విభజన చట్టంలోని అంశాలు ఇవి చేశాము, ఇవి పెండింగ్ ఉన్నాయి, ఇవి చేస్తారు, విభజన చట్టం పేరెత్తడానికి నిరాకరించింది 3 పార్టీలు. అవి కూడా చూస్తారు కదా ప్రజలు. కాబట్టి ఖచ్చితంగా మద్య నిషేధం, ఉద్యోగస్తుల పెన్షన్ విషయాల్లో కొన్ని ప్రశ్నలు వైసీపీ ఎదుర్కొంటుంది కాదన్ను, కానీ ఎంటైర్ మేనిఫెస్టో ఎంటైర్ అమలు విషయంలో పారదర్శకతను నిజాయితీని ప్రజలు చూస్తారు. రాజకీయ పార్టీలు రంధ్రాన్వేషణ చేస్తాయి, ఏ పాయింట్ పట్టుకుంటే బాగుంటుంది. ప్రజలు రంధ్రాన్వేషణ చేయరు, ప్రజలు నిజాయితీగా ఏ నాయకత్వం అయితే తమ మేనిఫెస్టో అమలు కోసం బాగా చేసా చూస్తారు. ఫైనల్ గా ఒక మాట, కిరణ్ గారు మళ్ళీ మాట్లాడతారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీల అమల్లో 19 నుంచి 24 ఆయన కన్నా 14 నుంచి 19 వరకు మా మిత్రపక్షంగా చంద్రబాబు గారు మేము ఇచ్చిన హామీలు బెటర్ గా అమలు చేస్తాం. ఆ మాట చెప్పొచ్చు కదా, కనీసం అరాకొర పక్కన పెట్టండి. చంద్రబాబు నాయుడు గారు అమలు చేసిన దానికన్నా జగన్ గారు సరిగ్గా చేయలేదు. జగన్ గారి పరిపాలన కన్నా చంద్రబాబు గారు మేనిఫెస్టో అమలు చేసి చిత్తశుద్ధిని ప్రదర్శించాడు. కాబట్టి మేము కలిసి వెళ్తున్నాం ధైర్యంగా చెప్పండి, ఇదైనా చెప్పండి. బాగుంటుంది. మీరు పెద్ద ఎరకాటంలో పెట్టేశారు పెద్దిరెడ్డి రవికిరణ్ గారిని మేనిఫెస్టో. ఒక నిమిషం, రవికిరణ్ గారితో మాట్లాడే ముందు ఒక కాల్ ఉన్నారు, బుచ్చిబాబు విజయనగరం నుంచి. బుచ్చిబాబు గారు చెప్పండి సార్, ఏం చెప్పాలనుకుంటున్నారు? హలో, నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్. అదే సార్, 2016లో 14 నుంచి సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు సీఎం గా చేసింది చెయ్యలేని చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చేస్తారని ప్రజలు ఎలా నమ్ముతారు సార్? ఏం చేయలేదా? 2014లో 650 హామీలు ఇచ్చారు కదా. 650 కాదు, 6 లక్షల హామీలు ఇచ్చిన ఏం చేయలేదు సార్. రైట్ అండి బుచ్చిబాబు గారు. ఎస్, ఇక్కడ ఒక రెండు పాయింట్లు రవికిరణ్ గారు. మొదటిది, జగన్ సర్కార్ కంటే చంద్రబాబే బెటర్గా హామీలను నెరవేర్చారు, అందుకే ఆయనతో మేము కలుస్తున్నాము అని మీరు చెప్పగలరా? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మీరు అసలు మొన్నటికి మొన్న విభజన చట్టంగా అంశం కానీ ఈ కడప స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్, ఇంకా ఏవో ఉన్నాయి కదా కొన్ని, నేను చూపించాను కదా మీరు ఇచ్చినటువంటి హామీలే, వీటి విషయం కూడా ఇప్పటి వరకు మాట్లాడలేదు. బీజేపీ కూడా మేనిఫెస్టోని అమలు చేసే అంశంలో, లేకపోతే విభజన చట్టాన్ని అమలు చేసే అంశంలో ఎలాంటి చిత్తశుద్ధి చూపిస్తోంది చెప్పండి. సార్, ఇప్పుడు పెద్దలు పురుషోత్తమరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు కొన్ని అంశాలు ఏవో చేశారు. ఒకటి, వారు ఏమన్నారంటే రైల్వే జోను చట్టంలో చూడండి సాధ్యాసాధ్యాలు పరిశీలించడం ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం దాని మీద పరిశీలించి ఫిబ్రవరి 2019 కేబినెట్ రైల్వే జోను ఆమోదించేసింది, కేంద్ర కేబినెట్ ఆమోదించేసింది. ఆ తర్వాత దానికి 2020-21 రైల్వే బడ్జెట్ లో, కేంద్ర బడ్జెట్ లో 170 కోట్లు కూడా కేటాయించింది. అలాగే ఓఎస్డీ కూడా నియమించింది. దానికి సంబంధించినటువంటి భూ కేటాయింపు చేయాలని చెప్పి అడిగింది. గత ప్రభుత్వం వెళ్ళేటప్పుడు ఏదో కేటాయించారు, అది సరిగ్గా అవ్వలేదు. ఈ ప్రభుత్వం వచ్చాక పునఃసమీక్షించమన్నారు. వాడు సమీక్షించి ఇటీవల మొన్న ఫిబ్రవరి మాసంలోనే జిల్లా కలెక్టర్ మల్లికార్జున్ గారు జనవరి 2వ తారీఖు పేపర్లోనే ఉంది. ఫిబ్రవరి 2వ తారీఖు 2024లో ఇప్పుడు మేము భూమి ఫైనలైజ్ చేసాం. అది ఆ వార్త ఏంటంటే ఇది తాత్సారం చేసింది ఫిబ్రవరి 2 అన్నారు కదా, దానికి చిన్న క్లారిటీ ప్రజలకి. అంతకుముందు రైల్వే మంత్రి భూమి ఇవ్వలేదన్నందుకు ఆయన ఫిబ్రవరి 2న మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారంటే అందులో చదవండి ఒకసారి, ప్రజలకు అర్థం కావాలి. జనవరి 2నే మేము ఇచ్చేసాం, జనవరి 2నే మేము అలాట్ చేసినటువంటి అంశాన్ని కేంద్రానికి కూడా చెప్పామని చెప్పారు. అది అందులో ఉందా లేదనేది ఆ పాయింట్. నేనేంటంటే, నేను పెద్ద పురుషోత్తమ రెడ్డి గారు కూడా చెప్తుంది ఏంటంటే,
ఎక్కడ ఫిబ్రవరి 2019, ఎక్కడ జనవరి 2024 జిల్లా కలెక్టర్ వచ్చి ఇప్పుడు కేటాయించి ఈ డిలే మీరు అడిగినప్పుడు కారణం ఎవరు? చూపిస్తారు సార్ దీన్ని ల్యాండ్ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని మీరు నిందిస్తారా? నెంబర్ 1. నెంబర్ 2, ఇందాక మీరు అన్నారు కొన్ని జిపిఎస్ ని రద్దు సార్, 2019 OPS సార్ అసాధ్యం కాబట్టి జిపిఎస్ ప్రజలు బయామీడిగా చూస్తారని చెప్పేసి నేనేమన్నానంటే ప్రత్యేక హోదాకి ఆ రోజు ప్రత్యేక హోదా ఇద్దాం అనుకున్న మాట వాస్తవం చట్టంలో పెట్టలేదు, నోటిమాట ఇచ్చారు, సరే చేద్దాం అనుకున్నాం. అయితే మారిన నేపథ్యంలో ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి ఇవ్వలేని పరిస్థితుల్లో దీనికి ప్రత్యామ్నాయంగా ఏ రకంగా చేయాలని చెప్పి అప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ అని చెప్పి రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిస్తే కేంద్ర కేబినెట్ కూడా ఆమోదిస్తే ఇప్పుడు వరకు ఈ రోజు వరకు ప్రత్యేక ప్యాకేజీ అమల్లో ఉంది. ఈ విషయాన్నే జీవీఎల్ నరసింహారావు గారు 26/7/2022 పార్లమెంట్ లో అడిగారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తా ఉన్నాం కదా, ఈ రోజు వరకు ఎంత ఇచ్చామంటే ఆ డేట్ వరకు 7,792 కోట్లు ఇచ్చామని 98 కోట్లు ఫైనాన్స్ మంత్రి ఆ రకమైన ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆ రకమైన ఏ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కూడా దీంట్లో ఉంది. ఎగ్జామ్షన్స్, పారిశ్రామిక రాయితీలు కూడా హోదా అడిగితే ప్యాకేజీ చంద్రబాబు నాయుడు గారి ప్యాకేజీ మీకు ముద్దుగా ఉంది. 2016లో కేంద్ర ఫైనాన్స్ శాఖ 30% రాయితీలు, పారిశ్రామిక రాయితీలు 7 జిల్లాలకు ఇవ్వడం జరిగింది. అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు, శ్రీకాకుళం, విశాఖపట్నం, పారిశ్రామిక రాయితీలు ఇస్తున్నాము, ప్యాకేజీ తీసుకున్నాం. అలాగే కడప ఉక్కు గురించి ఒక్క నిమిషం పూర్తి చేస్తారు. కడప ఉక్కు గురించి గత ముఖ్యమంత్రి గారు కూడా అక్కర్లేదు నేను చేసుకుంటానని శంకుస్థాపన చేసి చంద్రబాబు నాయుడు గారు, అది అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నేను 3 మాసాల్లో టెంకాయ కొడతాను, 3 ఏళ్లలో పూర్తి చేస్తా అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు డిసెంబర్ 23, 2019 శంకుస్థాపన చేసి బీజేపీ నాయకులైనటువంటి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు క్షమించాలి, మీ నోటి నుంచి పచ్చి అబద్ధాలు వస్తాయని. రవికిరణ్ గారు, మీరు పచ్చి అబద్ధాల కోరుగా తయారవుతారని నేను ఏ రోజు అనుకోలేదు. చంద్రబాబు నాయుడు గారిని మించి మీరు కూడా పచ్చి అబద్ధాలు చెప్తారని నేను ఏ రోజు అనుకోలేదు. స్టీల్ ప్లాంట్ ఏమైంది సార్? కాదు సార్, సెయిల్ ఏమిచ్చింది సార్? స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాని నియమించారు మీరు, అది ఏమి కాదు సార్. ఆగండి సార్, మీలాంటి వాళ్ళు కూడా ఇలాంటి అబద్ధాలు చెప్తారని నేను అనుకోను. ఎందుకంటే మీరు వాస్తవాలు అలాగే ఆధారాలతో వస్తారు. కాదు, ఆగండి సార్. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా వచ్చి కడపలో సర్వే చేసి ఏం చెప్పిపోయింది? ఇక్కడ వైబిలిటీ లేదు, ఇక్కడ స్టీల్ ప్లాంట్ పెట్టడానికే లేదని చెప్పింది. ఇదే విషయం సుప్రీంకోర్టు అఫిడవిట్లో పెట్టిందా లేదా కేంద్రం? ఆ తర్వాత మళ్ళీ ఒత్తిడి తెస్తే దాని గురించి ఉద్యమాలు జరిగితే మెకాన్ అనే ప్రైవేట్ సంస్థకి ఇచ్చారు. అది కూడా స్టీల్ అథారిటీకి సంబంధించినటువంటి పనిచేసేటటువంటి సంస్థ. ఆ మెకాన్ సంస్థ రిపోర్ట్ ఈ వరకు ఏమైందో ఈ రోజు వరకు తెలియదు, ఎక్కడికి పోయిందో తెలియదు. చంద్రబాబు నాయుడు గారు ఒక నిమిషం ఆగండి సార్. చంద్రబాబు నాయుడు గారు మీరు కొట్టుకొని విడిపోయి చంద్రబాబు నాయుడు గారు ఆ మెకాన్ అనే సంస్థనే రానివ్వలేదు ఏపీలోకి. పాయింట్ నెంబర్ 1 అయిపోయింది. ఇక అయిపోయింది, మీరు చెప్పేది అయిపోయింది. మీరు చెప్పిన అబద్ధానికి ఆన్సర్ వచ్చేసింది. ఒకటి అయిపోయింది. రెండోది మీరేమంటున్నారు, అది రైల్వే జోన్. రైల్వే జోన్ అసలు విషయం ఆపండి సార్. రైల్వే జోన్ కి భూములు ఇవ్వలేదు. ఆ భూములు వివాదాస్పద భూములు కట్టబెట్టింది చంద్రబాబు, ఓకే, అది మీరు కూడా ఒప్పుకున్నారు. రెండోది, ఆ వివాదాస్పద భూములు కోర్టు కేసులన్నీ తీరి జనవరి 2వ తారీఖున దానికి పూర్తి క్లియరెన్స్ తో కేంద్రానికి సమాచారం ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఒక నిమిషం ఆగండి సార్. చంద్రబాబు అదే కోర్టు కేసులో కబ్జాని మీరే చెప్తున్నారుగా. వినండి రవికిరణ్ గారి మాటలు అందరూ వినండి ఒకసారి. నేను చెప్తాను, వినండి. కబ్జాలో ఉంది, కోర్టు కేసులు లేవు అని అన్నారు కదా. కోర్టు కేసులు, కబ్జాలు అంటున్నారు కదా. ఈ భూమితో ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ వినాలి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు చెప్పే మాట. ఈ భూమితో మీరు అక్కడ ఏం చేస్తారు చెప్పండి రైల్వే జోన్కి సంబంధించి? రైల్వే జోన్కి భూమి లేకపోతే ఎక్కడ కడతారండి? కాదు, ఏం చేస్తారో చెప్పండి సార్. మీరు ఆన్సర్ చెప్పండి సార్. కార్యాలయం అక్కర్లేదా? ఇప్పుడు నేను నా నోటితో చెప్తే వేరే రకంగా ఉంటుంది. పురుషోత్తం రెడ్డి గారు చెప్పండి, ఒక అద్దెకి ఒక బిల్డింగ్ తీసుకొని రైల్వే జోన్ పెట్టుకోలేమా? బిల్డింగ్ కట్టుకోవడానికి 5 ఏళ్ళు 4 ఏళ్ళు అని ఆన్స్తారా వీళ్ళు? ఇప్పుడు చెప్పండి సార్ పురుషోత్తం రెడ్డి గారు. ఈశ్వర్, ఇప్పుడు రైల్వే జోన్ కి సంబంధించి ఇంత అన్యాయంగా ప్రజలను మోసం చేయడం మంచిది కాదు. ఫస్ట్ పాయింట్ ఏంటి, రైల్వే జోన్ ఎలా ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్ కి? ఆంధ్రప్రదేశ్ లో 4 డివిజన్లు ఉన్నాయి ఈశ్వర్ గారు. గుంతకల్లు, విజయవాడ, గుంటూరు, ఇది 3 డివిజన్లు వచ్చి సికింద్రాబాద్ జోన్ లో ఉంటుంది. తర్వాత వాల్తేరు డివిజన్ ఒరిస్సా జోన్ లో ఉంటుంది. అసలు కిరణ్ గారు చాలా అన్యాయంగా కేంద్ర కేబినెట్ ఆమోదించేసిన జోన్ అంటున్నారు కదా. అసలు సికింద్రాబాద్ లో ఉన్నటువంటి ఈ 3 డివిజన్లు ఒడిశా జోన్ లో ఉన్నటువంటి వాల్తేరు డివిజన్ వేరు చేయకుండా జోన్ ఎట్లా ప్రకటిస్తారండి? అది ఇంత హాస్యాస్పదమా? జోన్ ఇట్లా ఆడుకుంటారా? ఈ రోజు కూడా గుంటూరు 19వ తేదీ జోన్ ఇస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రకటించామని చెప్పారు కదా. ఆ జోన్ లో ఏ డివిజన్ ఉందో చెప్పగలరా?
ఇప్పుడు గుంతకల్లు డివిజన్, విజయవాడ డివిజన్, గుంటూరు డివిజన్ ఈ రోజు కూడా సికింద్రాబాద్ జోన్ లో ఉంది. సికింద్రాబాద్ లో ఉన్న జోన్ లో 3 డివిజన్లు అట్లే పెడతారు. ఒడిశా జోన్ లో ఉన్న వాల్తేరు డివిజన్ అట్లే పెడతారు. మరి 4 జోన్లు ఏరే జోన్ లో పెట్టేసి ఆంధ్రప్రదేశ్ కి ఏ జోన్ ఇచ్చారు? ఇంత అన్యాయంగా ప్రజలు మోసం చేయడమా? ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, రాయలసీమ ఉత్తరాంధ్రకు ప్యాకేజ్ ఇచ్చారా? ఈశ్వర్ గారు ఇది మరీ అన్యాయం. 50 కోట్లు అనేది ఈశ్వర్ గారు, నేను 1970లో పుట్టిన, 76లో పుట్టిన, 70 నుంచి రాజీవ్ గాంధీ అంత ముందు నుంచి ప్రతి ఎలుగుబండి జిల్లాకి 50 కోట్లు ఇవ్వడం అనేది సాంప్రదాయం. 99 జిల్లాలకు ఇస్తున్నారు దేశంలో. దాన్ని కూడా మూసేస్తున్నారు. మూసేశారు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? ప్రతి రాయలసీమకు ఉత్తరాంధ్రకు ఫస్ట్ ప్యాకేజీ ఫిక్స్ చేయాలి. 10,000 కోట్ల, అది ఇలా దాని ఇవ్వకుండా గత ప్రభుత్వం ఇచ్చిన 50 కోట్లు ఇచ్చేసి అది కూడా మూసేశారు. ఇప్పుడు రైట్, ఇంత అన్యాయంగా మాట్లాడితే ఎట్లండి? రైట్, ప్లీజ్ వెంకటరెడ్డి. రవికిరణ్ గారు ఇప్పుడు ఆ పేపర్లో చూపించి మనం ఏదో శంకుస్థాపన చేసాము, అది పూర్తి కాలేదంటే మీరు కడప స్టీల్ ప్లాంట్కి సంబంధించి శంకుస్థాపన చేసాం, బట్ దాన్ని ఎవరు చేయాలి? కేంద్ర ప్రభుత్వం కదా కడప ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి ఇవ్వాల్సింది. ఇప్పుడు రైల్వే జోన్ కూడా ఎవరైతే పురుషోత్తం రెడ్డి గారు చెప్పినట్టు కీలక పాయింట్లు. ఎందుకంటే ఆ జోన్లో మనకు ఆ ఏరియా లేకుండా జోన్ ఏ విధంగా జోన్ అనేది వస్తుంది పూర్తి స్థాయిలో చెప్పండి మీరు. ఆ జోన్ ఏం చేసుకోవాలి? వాళ్ళు ఇచ్చే జోన్ మనం ఆ జోన్లో ఏం లేకుండా మీరు అన్నట్టు వాల్తేరు ఎక్కడ ఉందో ఒరిస్సా డివిజన్లో ఉంది. మీరు అన్నట్టుగా గుంతకల్లు కావచ్చు, లేదంటే మన విజయవాడ కావచ్చు, గుంటూరు కావచ్చు, ఈ పరిధిలో ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? సికింద్రాబాద్ కింద ఉంది, సౌత్ సెంట్రల్ రైల్వే కింద ఉంది. దాంట్లో అవన్నీ అక్కడ పెట్టేసి ఆంధ్రప్రదేశ్కి జోన్ ఇచ్చి ఏం చేయాలి? జోన్కి మీరు భూమి అడిగారు, లేదు భూమి ఇవ్వలేదంట. మీరు అడిగినప్పుడు భూమి ఇచ్చారు, రైల్వే మంత్రికి తెలియదు భూమి ఇచ్చిన సంగతి. ఆయన అప్డేట్ లేకపోతే మేమేం చేయాలి? ఆయన అప్డేట్ ఉండి కనుక్కొని ఇచ్చారా లేదని కనుక్కొని ఆయన చెప్పాల్సింది. రెండోది, ఇప్పుడు క్లియర్ గా మనం మేనిఫెస్టో మీద డిస్కషన్ పెట్టినప్పుడు మీరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తూ వస్తున్నారు. అసెంబ్లీలో చెప్పారు. ఎందుకంటే కొన్ని పథకాలు టచ్ చేయలేనటువంటి పథకాలు ఉన్నాయి. అది 55,000 కోట్ల రూపాయలు అవుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 6 ప్లస్ మొన్న ఒకటి 7వ అనౌన్స్ చేశాడు. బీసీలకి 4,000 పెన్షన్ ఇస్తా 50 సంవత్సరాలకి అని చెప్పి మొత్తం 90,000 కోట్లు అది అవుతుంది వాళ్ళు ఇచ్చిన హామీలకి. 90 ఇప్పుడు 55,000 కోట్లు, 1,45,000 కోట్లు కేవలం ఈ హామీలకు అవుతుంది. మళ్ళీ ఇప్పుడు బీజేపీ కొత్త హామీలు ఇస్తుందంట, జనసేన ఇంకో కొత్త హామీలు ఇస్తుందంట. వీటన్నిటికీ దిక్కు దివానం కేంద్ర మోడీ గారు ఇప్పుడు ఏమైనా ప్రత్యేక ప్యాకేజ్ అని అనౌన్స్ చేసి ఇదిగోండి ఈ హామీలు అన్నిటికీ నాది అని చెప్పి బీజేపీ ఏమైనా చెప్పి ఎన్నికలకు వెళ్ళొద్దా చెప్పండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే హామీలకు మీరు పార్ట్నర్ గా మీరు కూడా బాధ్యులే కదా. గడిచినవి చేయలేదని మీరు చెప్పారు. ఇప్పుడు మీరు సమాధానం చెప్పండి. ఇప్పుడు ఆయన చెప్పిన పథకాలకు ఫ్రీ బస్సు, అదే మహిళలకు నగదు బదిలీ నెల సిలిండర్లు ఫ్రీ, జనం నమ్ముతారా? ఏం చేసామనే దానిపైనే ఇప్పుడు ఇచ్చే హామీలు ప్రజలు నమ్ముతారు. రైట్, దానికి ఇప్పుడు బీజేపీ వాళ్ళు దానికి సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, మేమంతా ఉమ్మడి మేనిఫెస్టో వచ్చినప్పుడు ఎవరికాలు ఇచ్చి తీసేస్తారా? ఉమ్మడిలో 4 పెట్టేసి తూతూ మంత్రం అంటారా? దీనికి సమాధానం ఉండదా? రైట్, థ్యాంక్ యూ అండి వెంకటరెడ్డి గారు, సమయం ఇచ్చిపోయింది. థ్యాంక్ యూ అండి చర్చలో పాల్గొన్నారు. రవికిరణ్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే పురుషోత్తం రెడ్డి గారు చర్చలో పాల్గొన్నారు. ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. ఇది వాటి చర్చ కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.